ఆ! సో, మూవీలో నాకంటే చాలా మంచిగా అనిపించింది మూవీ. మూవీ చూసినాక సిన్స్ ఐ లవ్డ్ నాకొక ఏమనిపిస్తుందంటే ఐ హ్యాడ్ ఎ థాట్ దట్ ఐ డెంట్ కంట్రోల్ టు థింక్. తెలుగు తెలుగు ఓకే, నాకొక ఆలోచన వచ్చి ఉండే, దాన్ని నేను ఆపుదాం అనుకోలే. ఆలోచన ఏంటంటే మణిరత్నం దళపతి షుడ్ హ్ బిన్ ఆయన లాస్ట్ సినిమా. ఆ సినిమా తర్వాత ఆయన సినిమాలు తీసుకుని బంద్ చేస్తూ ఉండే. ఆయన పీక్ నోట్ కొట్టేసిండు కాబట్టి. లేకపోతే అట్లీస్ట్ ఫర్ నేను ఇప్పుడు 2000 పుట్టిన నా దానికి మణిరత్నం ఆల్రెడీ ఆయన లాస్ట్ సినిమా అది. దాని తర్వాత గొప్ప సినిమాలు ఏం రాలే. రోజా వచ్చింది కావచ్చు, ముంబై వచ్చింది కావచ్చు, కానీ మళ్ళీ ఇంకో దళపతి రాలే. కానీ అట్లీస్ట్ 2000 తర్వాత రోజా రాలేదు, అది కూడా రాలేదు. దానికన్నా ముందు వచ్చిందే గీతాంజలి, దానికన్నా ముందు వచ్చిందే నాయక్. సో అట్లీస్ట్ ఫర్ 2000 గాయ్ దళపతి వాజ్ లాస్ట్ సినిమా అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు సినిమా బాగా నచ్చింది కాబట్టి. యాజ్ అన్ అడ్మైరర్ ఆఫ్ ఆయన ఆర్ట్కి, ఆయన సినిమాకి నాకు ఎంత నచ్చిందంటే ఆయన సినిమా చేసి అదే కదా లాస్ట్ సినిమా. దట్ వాజ్ హిస్ లాస్ట్ మూవీ. మాస్టర్ పీస్ కాదు, అదే లాస్ట్ మూవీ అనిపిస్తుంది. సో వాట్ యూ థింక్? హౌ రాంగ్ am I, how right am I? ఓకే, అంటే I'll tell you here. It's just a thought. It's not an దళపతి 1991లో వచ్చింది. దాని తర్వాత ఇరువర్ మూవీ చూసినావా ఇద్దరు? ఓకే, నువ్వు దళపతి అల్లే అల్లే సాంగ్ ఉంటుంది కార్తిక్ది. ఇంకొకటి మధ్యలో ఒకటి శంభు కాంబినేషన్ ఒకటి వచ్చింది. మళ్ళీ తగ్ లైఫ్. నేను పెరుగుతున్న ఏజ్ నుంచి అట్లా. సో అంటే నువ్వు ఇఫ్ యూ కంపేరింగ్ విత్ రీసెర్చ్ దళపతి యూ కాంట్ కంపేర్. మిలేనియల్ ఆడియన్ లాగా అంటే నువ్వు దళపతితో కంపేర్ చేయదు మూవీని. హీ డిడ్ నైస్ మూవీస్ బట్ కంపేర్ చేయట్లేదు. బట్ నాకు అనిపించింది ఆయన దాని సినిమాలు ఏం తీయలేడు బేసిక్ గా. అంటే తీయకపోయి ఉన్నా బాగుండు అన్న. అంటే దళపతి అంత నచ్చింది అని ఒక ఆలోచన వచ్చింది నాకు. అంటే అంటే దళపతి ఇవన్నీ కాదు స్టోరీ అలా మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు తీసుంటే బాగుండేదనా? లేదు, దళపతి తీసిండు. ఆయన ఎంత దిగలతో అది తీసిండు. దాని తర్వాత ఆయన దగ్గర లేకుండే. సో ఆయన ఏదో దళపతి తీసినాక దాని నీడలోనే మొత్తం కెరీర్ అంతా ఇప్పటిదాకా నెట్టుకొచ్చింది అనిపించింది. No, I don't agree with it. ఓకే, ఇట్స్ ఎ థాట్. సో లేదు. 1991లో దళపతి వచ్చింది, ఇరువర్ 97లో వచ్చింది. అండ్ నువ్వు ఇరువర్ చూసినావు అనుకో, ప్రాపర్ విజువల్ స్టోరీ టెల్లింగ్, ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్స్ దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది ఇరువర్లో. మళ్ళీ ఈవెన్ ఇప్పుడు నువ్వు యువ తీసుకున్నావు అనుకో, 3 different స్టోరీస్, 3 different స్టోరీ లైన్స్ తోటి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. ఈవెన్ అమృతలో లాస్ట్ సీన్ కూడా అట్లనే ఉంటుంది. సో ఏమో, మేబీ తగ్ లైఫ్ ఈజ్ నాట్ హిస్ బెస్ట్ షాట్, ఐ అగ్రీ, బట్ దళపతి ఈస్ నాట్ ద లాస్ట్ వన్. ఐ థింక్ అట్లా ఏం కాదు. ఐ థింక్ మణిరత్నం ఈజ్ డైరెక్టర్. మణిరత్నం సార్ లైక్ ఓ డైరెక్టర్ అయినా ఎప్పుడు ఎట్లయినా అంటే ప్రతి ఒక్క ఇప్పుడు 1991 మూవీ అప్పుడు నువ్వు అంత విజువల్ నీకు అంత అనిపించదు. కొన్ని థింగ్స్ ఉంటాయి, ఐ కెన్ విల్ ఎక్స్ప్లెయిన్ డీపర్ మూవీలో. కానీ నాకు అనిపించింది మాత్రం ఆ మూవీస్ ఈ చేంజ్ లాట్. అంటే ఒక్కొక్క మూవీ జనరేషన్ కి ఎట్లా సెట్ చేయాలి, ఒక లవ్ స్టోరీ సెట్ కి అన్నప్పుడు అట్లా ఒక లవ్ స్టోరీ కానీ లివింగ్ రిలేషన్షిప్. ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు తగ్ లైఫ్ తీసుకున్నా కూడా ద న్యూ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఈస్ లైక్ షుగర్ మమ్మీ షుగర్ డాడీ అని. ఆ కాన్సెప్ట్ లో టచ్ చేసిన మనవాడు కమల్ హాసన్, త్రిష అని బిట్వీన్. అంటే ఒక రిలేషన్ అది వాళ్ళందరిది. సో అట్లా ఒక డిఫరెంట్ ఒక ఆ పాయింట్ కున్న థింగ్స్ తీసుకురావడం కానీ, విజువల్ చెప్పడం కానీ, స్టోరీస్ ని చాలా థింగ్స్ ఉన్నాయి. నాకు అప్పుడు ఇప్పుడు కట్టు గుర్తులేదు. ద మూవీ నేమ్ ఈస్ సఖీ. సఖీ మూవీలో మళ్ళీ సఖీ ట్రైన్స్ ఒక స్టోరీ ఉంటుంది ఒక డిఫరెంట్ గా. అంటే ఆ ట్రైన్ ఎటు పోతే ఆ స్టోరీ ఎటు వెళ్తుంది, లేకుంటే హీరో ఎటు పోతుంది, హీరో ఎటు వస్తుంది, టాలజిస్ట్ ఇద్దరు, తర్వాత ఇద్దరు ఒక సైడ్ వెళ్తుంటారు, ట్రైన్ ఒక సైడ్ వెళ్తుంటది. లైక్ ఆ మూవీ బాగా చూసి కానీ ఐ రిమెంబర్ దట్. నేను పార్ట్స్ అండ్ బిట్స్ లో యువ ఫినిష్ చేసిన, సఖీ ఫినిష్ చేసిన, దాని తర్వాత రీసెంట్ గా వెరీ లేట్ లాస్ట్ 5 years వచ్చిన మూవీస్ కూడా ఫినిష్ చేసిన. అంటే నాకు అప్పుడు అది వచ్చిన లేదు బట్ ఓకే, యువ ఉంటది, కొంచెం హ్యాపీనెస్ ఎఫెక్ట్ ఉంటది. మణిరత్నం మూవీస్ లో సీన్స్ ఉంటాయి కదా, ప్రతి సీన్ అంటే మనం స్క్రీన్ చూస్తాం కదా, ఇట్లా కొంచెం ఏదో ఇంటర్వ్యూ చెప్తాడు వెదర్ ని, అంటే మనం
ఎన్వైరన్మెంట్ ఖచ్చితంగా వాడుకుంటాడని. ఎప్పుడు చూడు ఈ ఆహ్, యూజ్ ఎలిమెంట్స్ అవును. ఎలిమెంట్స్ అంటే ఎప్పుడు చూడు ఫాల్‌లో ఉన్నట్టు ఉంటది. చాలా గాలొస్తా ఉంటది. కొంచెం వర్షం పడిన ఎఫెక్ట్ వర్షం ఉంటది. పడుతున్నట్టు. ఆ! సాయంత్రం అయినట్టు లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ మోస్ట్ ఆఫ్ ద అవును. ఇట్లుంటాయన్నమాట. మిడ్ డే చాలా తక్కువుంటాయి. అవన్నీ కూడా పక్కకు పెడితే ఇప్పుడు 1991 తర్వాత వచ్చిన సినిమాలు కూడా చాలా బాగున్నాయి. నన్నడిగితే ఏం చెప్తా తెలుసా? నువ్వు చెప్పింది హ్మ్. ఈ మెంటల్ మధ్యలో ఉంటాయి చూసినావా? ఆ మూవీ తర్వాత తీసి ఉండకపోవాల్సింది. దాని తర్వాత ఇప్పుడు అంటే రీసెంట్‌గా 2011, 12 తర్వాత తీసిన ఏవి కూడా మంచిగా లేవనిపించింది నాకు. కానీ దానికన్నా ముందైతే నాకు చాలా నచ్చినాయి. 'దీక్షిత్' చెప్పినట్టు 'యువ' తీసుకో మన ఈ మెంటల్ మధ్యలోన అదే కదా! అంటే అది కూడా నాకు చాలా నచ్చింది. సో రాను రాను ఇప్పుడు మేబీ ఔట్‌డేట్ అయితుండు కావచ్చు. కానీ బట్ స్టిల్ 'థగ్ లైఫ్‌లో' కథ చెప్పినట్టు ఆహ్, ఏమంటారు 'కమల్ హాసన్' ఇంకా 'శంభు' ఇద్దరు త్రిషాని ఇష్టపడతారు. మళ్ళీ ఆళ్ళిద్దరు ఎంత మంచి రిలేషన్ ఉంటది. ఇద్దరికి ఒక గురువు, శిష్యుడు లేకపోతే కొడుకు, తండ్రి లెక్క ఆ రిలేషన్ ఉంటది. కానీ ఎక్కడ కూడా అది డిస్టర్బ్ కాదు. అంటే 2 వేరే వేరే అన్నట్టు ఎంత ప్రాక్టికల్‌గా పెట్టినారు. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు. అది పెద్ద జనరల్‌గా అయితే అది చాలా పెద్ద మ్యాటర్. వీడు చూస్తున్న అమ్మాయినే వాడు చూడడము, ఇలాంటి కోపాలు జరగడం, పగలు జరగడం ఇవన్నీ ఉంటాయి గదా! అవేం రాకుండా చాలా ప్రాక్టికల్‌గా ఆమె ఎవరిని ఇష్టపడుతదో ఆళ్ళకే అన్నట్టే అన్నట్టు. ఆయన చచ్చిపోయిన తర్వాత అప్పుడు షమ్ము మొత్తం టేక్ ఓవర్ చేసిండు కావచ్చు త్రిషాని సారీ. బట్ స్టిల్ ఏమంటారు చాలా ఐడియాస్ అన్నీ రిఫ్రెషింగ్ ఉంటాయి గానీ, టేకింగ్ మాత్రం కొంచెం ఎన్నో పోతుంది. స్టోరీ కూడా కొంచెం అంత స్ట్రాంగ్‌గా చెప్పలేకపోతున్నా అని నా ఫీలింగ్. ఇంకా అంతెందుకు మన 'కార్తీ' సినిమా వచ్చింది. ఆ 'చెలియా' ఎంత సీన్స్ ఎంత బావుంటాయి. ఇద్దరు ఫ్రేమ్‌లో ఎంత రిఫ్రెషింగ్‌గా కనిపిస్తారు ఆళ్ళిద్దరు. వన్ హీరో మోర్ హీరోయిన్. యాహ్! 'మణిరత్నం' అనేది వే మోర్ దెన్ జస్ట్ విజువల్స్. విజువల్స్ కావాలంటే ఫోటో రీల్స్ నో, 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 లేకపోతే నో. చూడొచ్చు. ఐ నో నో. యూ ఆర్. మణిరత్నం మూవీకి మనం విజువల్స్ ఏంటిది, నాకు గ్యాలరీలు మంచిగా కనిపిస్తాయి, సీనరీ మంచిగా కనిపిస్తుంది వెళ్ళొద్దు. విజువల్స్ కాదు. ఉన్నాయి ఓకే. ఆయన ఇట్స్ ఎ అదొక సెలబ్రేషన్. అదొక కాదు. పాలిషింగ్. కాదు ఆయన తప్పు. నో. 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 దట్ ద మెయిన్ థింగ్. అందుకన్నా చాలా డీప్ ఉంది అన్నది వర్క్. కాదు. ఆయనకు మెయిన్ ఏంటంటే ఇట్స్ మెనీ థింగ్స్ ఇన్ ద ఎంత ఒక మూవీలో బ్యూటిఫుల్‌గా దిస్ సీన్స్‌ని ప్లేస్. డిస్క్రైబ్ చేస్తాడు. ఇఫ్ యు ఆయన టేక్ ఆయన ఎగ్జాంపుల్, ప్రతీది డీటెయిలింగ్ ఉంటది. ఆ స్క్రీన్‌ల మనం చూసేటప్పుడు ప్రతీది చాలా డీటెయిలింగ్ ఉంటది. ఆయన అనుకున్నయే పెడతాడు. అదొక సెలబ్రేషన్ ఇప్పుడు లాగా. మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అరే! ఎంత ఇప్- బావుందిరా ఇది నా లైఫ్ అన్నట్టు. దళపతి, ఐ థింక్ దళపతి మూవీ, తలపతి ఇన్ తమిళ్. ఆ మూవీ ఇఫ్ యూ యాజ్ యూ సెడ్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆ మూవీ తర్వాత అసలు తీయకుండా అయిపోవాలని నా మాట స్టేట్మెంట్ నాకు అనిపించింది. అంటే ఆ మూవీ స్టోరీ బాగుంటది, దాంట్లో డిఫరెంట్ చాలా పీపుల్ తో ఎమోషన్ ఉండే వరకు వీ గెట్ కనెక్టెడ్ అండ్ ఇట్స్ నైస్ స్క్రీన్ ప్లే, చాలా బాగుంటది. కానీ దాని తర్వాతనే ఐ థింక్ తర్వాత వచ్చిన మూవీస్ చాలా ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది ఇన్ ద స్టోరీ, హౌ దే స్టే టెలింగ్ ద స్టోరీ అని కానీ, ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంత కాంప్లెక్స్ అయినా ఎంత మంచి సింపుల్ గా చూపిస్తున్నాని, మళ్ళీ మ్యూజిక్ అంటే అన్ని డెవలప్ అయినాయి. ఐ థింక్ హీ ఇంప్రూవ్డ్ యాజ్ వెల్. ఈవెన్ థగ్ లైఫ్ లో నువ్వు తీసుకున్నా కూడా దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ థింక్ నాకు అనిపించింది. అంటే మణిరత్నం స్టోరీస్ ఆర్ లైక్ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ జనరేషన్ కి ఎట్లా తీయాలి అన్నట్టు కైండ్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు 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 మన రాజ్ బ్రో చెప్పినట్టు ఇప్పుడు త్రిష ఇద్దరిని చేయడం కానీ, ఇప్పుడు థింగ్స్ గోయింగ్ ఆన్. దట్ ఈస్ అంటే ఆల్ ఇప్పుడు ఓన్ క్రెడిట్స్ పీపుల్ కిల్లింగ్ దేర్ ఓన్ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు థగ్ లైఫ్ లో ఇప్పుడు కమల్ హాసన్ ఆ పిల్లగాని పడకరాకపోతే అసలు నథింగ్ హ్యాపెన్. ఫర్ అంటే థగ్ ఇప్పుడు లైఫ్. అట్టిగా తప్పు కూడా మీరు కాదు, హీ జస్ట్ వాంటెడ్ ఈ సీన్ హిమ్సెల్ఫ్ ఇన్ అని పట్టుకొచ్చుకుంటాడు అంతే. మీరు అది కోర్ మిస్ అవుతున్నారు. థగ్ లైఫ్ లో కూడా ఆ అది త్రిష అనే టాపిక్ గానీ, ఈ క్యారెక్టర్స్ మధ్యలో జరిగిన విషయాలు గానీ, పిల్లల్ని స్మాల్ తీసుకొచ్చిన థింగ్స్ గానీ, అవి. ఇవన్నీ ఒకవేళ థగ్ లైఫ్ రైటర్ మణిరత్నం అయితే, మణిరత్నం డిడ్ గుడ్ జాబ్ యాజ్ అ రైటర్. హీ ఫెయిల్డ్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ ద మూవీ. మణిరత్నం ఈజ్ నోన్ ఫర్ విజువల్గా, అంటే నువ్వు స్క్రీన్ పైన డైలాగ్ లేకుండా ఎమోషన్ని ఓన్లీ త్రూ విజువల్ సౌండ్ మ్యూజిక్ తోటి హిల్ కన్వే ద ఎమోషన్. అట్లా పోస్ట్ యువ తర్వాత అది చాలా ఎక్కువగా కనిపించలేదు. ఇదివరకు నాయకన్లో, దళపతి, ఇరువర్, దిల్సే వీటిలలో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కమింగ్ పోతున్న కొద్దీ అది తగ్గిపోయింది. అండ్ థగ్ లైఫ్లో ఒక మూమెంట్ కూడా లేదు అట్లా. ఒక ఒక సింగిల్ సీన్లో నువ్వు డైలాగ్ లేకుండా. అండ్ ఐల్ టెల్ యూ దిస్, భరద్వాజ్ రంగన్తో ఇంటర్వ్యూ 2016లోనే ఇప్పుడు ఉంటుంది మణిరత్నంని. అందులో చెప్తాడు, పేపర్ పైన ఉన్న స్క్రిప్ట్ని స్క్రీన్ పైకి ట్రాన్స్లేట్ చేయాలంటే నువ్వు అట్లా ట్రాన్స్లేట్ చేస్తే ఇట్స్ నాట్ జస్ట్ యూఆర్ ట్రాన్స్లేటింగ్ ద వర్డ్స్, యూఆర్ ట్రాన్స్లేటింగ్ ఐడియాస్, యూఆర్ ట్రాన్స్లేటింగ్ ఎమోషన్. సో
స్క్రీన్ పైన నువ్వు ఏదన్నా మూవీ కళ్ళు మూసుకొని విన్నా నీకు అర్థమైంది అనుకో, దట్స్ నాట్ ప్రాపర్ సినిమా. సినిమాని నువ్వు ఖచ్చితంగా చూడాలి, చూస్తేనే నీకు అర్థం కావాలి. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్గా మణిరత్నం ఈజ్ మెంట్ ఫర్ దట్. Oh, it has too much in it. It is, I ఇంకోటి think. ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పారు కదా, లైక్ విజువల్స్ దళపతి మణిరత్నం ఈజ్ నోన్ ఫర్ ఆయన చూపించే విధానం అని చెప్పి. ఏమో మనకంత నాలెడ్జ్ మూవీ పైన లేకనో లైక్ ఒక నిమిత్తం మాత్రం లెక్క చూసాం అనుకోండి, ఒక జనరల్ ఆడియన్స్ ఎవరిని ఆపినా మనం ఆడినా కానీ మణిరత్నం సినిమా చూసాడే మా పాటలు మంచిగా ఉంటాయి, చూడడానికి మంచిగా ఉంటుంది అని. దట్స్ ఎనీ బేసిక్ అబ్జర్వేషన్. బట్ కొంచెం మనం మూవీని బాగా చూస్తే అంతకన్నా అంటే ఎక్స్పాండెడ్ ఉంటుంది ఆయన ఆర్ట్ వర్క్. విజువల్స్ అనేది ఒక సీన్ ఉంది, దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఐ గెట్ ఇట్. బట్ ఆ సీన్ ఇంకోటి ఆలోచించింది ఇప్పుడు కాదు నువ్వు ఎందుకు నిశ్చిత్ బ్రో చెప్పినట్టు విజువల్స్ ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? తను ఆ ఎమోషన్ ని కన్వే చేయడం, అది విజువల్. విజువల్ అంటే చాలా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ సీన్స్ అది మంచిగా కాదు. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని కాదు సినిమా చూసిన అర్థం కాకపోవడం కాదు, నువ్వు ప్రాపర్ గా సినిమా చూస్తేనే నీకు అది అర్థం అవుతుంది. చూడు ఇప్పుడు తను అన్నట్టు ఓన్లీ అసలు ఏం డైలాగ్స్ లేకపోయినా ఒక కళ్ళల్లోంచి నీళ్లతోనో లేకపోతే ఎక్స్ప్రెషన్స్ తోనో చిన్న మ్యూజిక్ తో ఒక 1 minute సీన్ నడిపించేస్తుంది. అట్లాంటివి అది విజువల్ గా నేను తననేది. స్టార్టింగ్ సీన్ దళపతి మూవీలో స్టార్టింగ్ సీన్ లో పాపని వదిలేస్తుంది కదా, తీసుకెళ్ళి బాబుని వదిలేస్తుంది. బాబుని అట్లా ట్రైన్ లో అక్కడ వదిలేకుండా ఎక్కడో ర్యాండమ్ రైల్వే స్టేషన్ లో వేస్తున్నాం, బస్ స్టాండ్ లో వదిలేస్తున్నాం, మనం తక్కువ ఫీల్ అవుతామా విజువల్ అంతా లేకపోతే? అది స్టోరీని ఎన్హాన్స్ చేసింది. నాకు చూపించే విధానం, అక్కడ కూర్చొని ఒక ముఖ్యం ఏడుస్తుంటే సైడ్ పట్టాల మీకు అది పరిగెత్తడం, దాన్ని ఎన్హాన్స్ ద స్టోరీ. స్టోరీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో విజువల్ గుడ్, బట్ ఆయన ఆలోచించండి బాబుని వదిలేస్తుండు. అంటే అది దట్ ఈస్ మోర్ ఆఫ్ ఎన్ అప్రిషియేషన్. ఇఫ్ యూ టేకింగ్ దళపతి యాజ్ మూవీ ఎగ్జాంపుల్, దళపతిని తీసుకుంటే ఇట్స్ టోటలీ కమ్స్ అండర్ మన పాండవాస్ కర్ణ ఆ స్టోరీ కింద వస్తుంది. హౌ అంటే తను వాళ్ళ మమ్మీని కర్ణుని ఎట్లా వాటర్ వదిలేసిందో, ఈ వాంట్ టు టేక్ దట్ ప్లేస్. అంటే కానీ వాటర్ లో అంత సింపుల్ వదిలేదు అనే థింగ్ తోని ట్రైన్ తీసుకొచ్చిండు. బట్ సంబడి కేమ్ టు ట్రైన్ టు స్టీల్ సంథింగ్. సో అప్పుడు ఆ పిల్లగాడు యాక్సిడెంట్ గా గెట్టిన వాటర్ లో ఈ వాంట్ టు షో విజువల్ థింగ్స్ దట్. అంటే నాకు అనిపించింది అంటే కర్ణుడు అర్జునుడు ఫ్రెండ్స్ అయితే మూవీ ఎట్లా నడిచేది. యా అంటే నా పర్స్పెక్టివ్ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు సినిమా స్టార్టింగ్ లో మనకి అంటే దేవాన్ని చూపించకుండా దేవా గురించి చెప్పడం ఎలా చెప్పాడు అంటే ఎలాగ వినపడుతుంది, లైక్ అతను ఒక రౌడీ సమ్ ఏమంటారు డేంజరస్ గా దగ్గరికి వెళ్ళకూడదు అది అని. ఓకే, సో అది సూర్య అనే క్యారెక్టర్ దేవ చేంజ్ ఓవర్ మొత్తం సినిమాలో ఆ క్యారెక్టర్ ఆర్క్ కి క్యాటలిస్ట్ నాకు అనిపించింది. ఎందుకంటే ద మూమెంట్ దేవ సూర్యని కలిసినప్పుడు అంటాడు కదా ఇనిషియల్ గా వర్షం ముందు రెయిన్ షాట్ లో, లైక్ వాడేం చేశాడో ముందు కనుక్కో, నన్ను అంటాం కాదు, నువ్వు చంపితే చంపేసుకోవచ్చు, 10 మందిని తీసుకెళ్ళిపోతా, ఆ డైలాగ్ అంతా ఉంటుంది కదా. ఆ తర్వాత వాడు చచ్చిపోతాడు, జైలుకి వెళ్తాడు. అంటే అక్కడి నుంచి గమనిస్తే కొంచెం క్యారెక్టర్ ఆర్క్ ఓకే వీడిలో కూడా మంచి ఉంది, అది బయటకు వస్తుంది. ఎందుకంటే వాడే అంటాడు కదా ఒక పాయింట్ లో, లైక్ జనాలు నన్ను గౌరవిస్తున్నారు, నేను బయటకు వెళ్తే అసలు అదో రెస్పెక్ట్ వేరేలా ఉంది అని చెప్పి. అండ్ టు ది ఎండ్ అసలు సూర్య లేకపోతే దేవ అనేవాడు లొంగిపోవడం అనేది మేబీ జరుగుండకపోవచ్చు. సో ఇప్పుడు పాండవులు అది కాన్సెప్ట్ లో వస్తే వాట్ ఐ బిలీవ్ ఇస్ లైక్ అక్కడ మణిరత్నం మేబీ బ్రిలియంట్ గా ఆలోచించి కర్ణుడు కూడా అలా చేసుకుంటే ఏమన్నా బాగుండేదేమో దుర్యోధనుడితో అన్న మైండ్ సెట్ లో ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. గుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దేర్ ఇస్ నో కురుక్షేత్రం అనేలా అంటే ఆలోచించుంటే కర్ణుడు అట్లా వచ్చి అట్లా మనం పోయి మనం మాట్లాడదాం పాండవులతోని అని ఇట్లా జస్ట్ అది తీసుకొస్తే. ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ డైనమిక్స్ అయితే అసలు మారలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇద్దరు కలిసే ఉన్నారు. కాకపోతే ఒక చిన్న థాట్ ప్రాసెస్ మేబీ అది ఒక్కటి బాగా అనిపించింది నాకైతే. మణిరత్నం కూడా కన్ఫర్మ్ చేసిండు, అంటే ఆల్రెడీ చెప్పిండు ఇట్స్ బేస్డ్ ఆన్ కుంతి కర్ణ ఆ పార్ట్ బిట్. నాకేమనిపించింది
బేస్డ్ ఆన్ ఉండొచ్చు. కాకపోతే మేబీ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అలా కనిపించి ఉండొచ్చు కదా, థాట్ ప్రాసెస్ మేబీ అలా ఆలోచించి ఉండొచ్చేమో అని చెప్పి. కాదు అవునవును. ఆ సో సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి అదే అనిపిస్తది. ఐ మీన్ మహాభారతం తెలిసి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తది. ఎవరికి అదే అనిపించలేదు? ఆర్కేబీ నేను కూడా అదే అదే అంటుంది. అంటుంది. కానీ ఏంటంటే ఇది మహాభారతం చూడకుండా మహాభారతం ఉంటే ఎవరికి తెలియదు కదా పాయింట్. లేదు కానీ ఇండియన్స్ మహాభారతం ఎవరికి బాగానే తెలియదు ఉంటుంది. చెప్పు? బట్ క్లైమాక్స్ లో మహాభారతము నేను ఇలా అనుకుంటాను, నా మహాభారతం ఇలా జరుగుతుంది, క్లైమాక్స్ నా మహాభారతం ఇట్లా ఎండ్ ఎగ్జాక్ట్లీ. చేస్తాను మణిరత్నం No. అనుకున్నాడు. ఆయన కాదు. రాసిన ఎండింగ్ ఇది ఆయన సాయి చరణ్ ఆయన అనుకున్నారు, మనం చెప్పలేం. అనుకున్నాడు కావచ్చు అంటున్నాను. అదే అనుకున్నాడు కావచ్చు అని మనం దట్స్ హిస్ అనుకుంటున్నాం. పర్స్పెక్టివ్ అని నా కుడ్ పర్స్పెక్టివ్. బి. ఫర్ ఎగ్జాంపుల్ దళపతి యాజ్ మూవీ టాకింగ్ చేస్తే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ విత్ స్టార్ట్స్ విత్ భోగి ఫెస్టివల్. అంటే నాకు అనిపించింది ఏంటంటే డైలాగ్స్ 2 సార్లు వాడతారు, కానీ సినిమాలో నాకు అనిపించింది అంటే ఒక సేమ్ డైలాగ్ ని 3-4 టైమ్స్ వాడుతూ ఉంటారు రిపీటెడ్ గా. ఐ థింక్ దాని లాగ్ అనిపించలే. మూవీ స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ వి షుడ్ నోటీస్, హోల్ మూవీ అనేది ఒక సర్క్యులర్ నరేటివ్ లో ఉంటుంది. ఓకే, దీన్ని మనం లాస్ట్ డిస్కస్ చేద్దాం ఈ పాయింట్ ని. సెకండ్ థింగ్, మూవీ 1915 లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, 1950 సంథింగ్. ఓకే, 1950లో స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఒక మోరల్ కాన్ఫ్లిక్ట్ తోటి స్టార్ట్ అవుతుంది. ఒక పాప 13-year-old పాప ఈజ్ ప్రెగ్నెంట్. ఆమె ప్రెగ్నెంట్ ఎట్లయిందో మనకు తెలియదు. ఇంకా ఆమె రిలేషన్షిప్ లో ఉండి ప్రెగ్నెంట్ అయిందా, సమ్ గాయ్ ఆర్ సమ్ బడి మాలెస్టెడ్ హరా అన్న క్వశ్చన్ మనకు తెలియదు ఇంకా. సో ఆమె లెట్స్ జస్ట్ అజ్యూమ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె రిలేషన్షిప్ లో ఉండే ఆమె ప్రెగ్నెంట్ అయింది, పిల్లానికి అందామనేసరికి ఎవరు పట్టించుకోరు, వారు రిలేషన్షిప్ లో వదిలేసిండు అనుకుందాం. ఎందుకంటే అది మన ఇమాజినేషన్, స్టార్టింగ్ సీన్ ఏం తెలియదు కాబట్టి. అక్కడ ఒక విక్టింగ్ హుడ్ సాంగ్, ఆడ జన్మకి ఎన్ని కష్టాలు, ఆమెనే కంటానికి డిసైడ్ అయ్యి రిలేషన్షిప్ కి వెళ్ళి ఆమెనే ప్రెగ్నెంట్ అయింది. ఓకే, వాళ్ళందరూ వదిలేసారు, కానీ అది ఈజ్ అ విక్టిమ్, ప్రాపర్ విక్టిమ్ నరేటివ్ సాంగ్. ఒకవేళ ఈ పర్స్పెక్టివ్ లో అయ్యి ఉంటే మూవీ స్టార్ట్ చేస్తే మోరల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే 13-year-old పాప ప్రెగ్నెంట్, ఆమె వచ్చి ఆమె అయినా కానీ ఆడ జన్మకి ఎందుకు ఈ కష్టాలన్న పాయింట్ క్వశ్చన్ అనేది క్వశ్చనబుల్ అనిపించింది. ఆమె ఎందుకైందో లాస్ట్ దాకా నాకు ప్రాపర్ క్లారిటీ. సినిమాలో చెప్పరు ఎక్కడ. చివరు. సో యా, బట్ వాట్ ఇఫ్ తను ఒక రిలేషన్షిప్ లో అయి ఉంటే ఆ పాట అంత మంచి పాట, ఆ లిరిక్స్ పెట్టడానికి ఆయనకు ధైర్యం ఉండాలి. ఓకే ఇవన్నీ అయినాయి, బట్ ఇట్స్ సో ఫక్డ్ అప్ బీయింగ్ ఎ వుమన్ అని చెప్పేసి పాట రాయడం. దట్ ఈస్ వేర్ టెల్లింగ్ ఇట్స్ లైక్ ఐ రైట్ ద వే ద స్క్రీన్ ప్లే కూడా ఐ లైక్. ఒకరు సంథింగ్ ఇది నాకు కొన్ని సీన్స్ ఇక్కడ చాలా న్యాచురల్, కొన్ని అంటే దట్ వాట్ హ్యాపెన్ అంటే నీకు నార్మల్ గా తను చూపించచ్చు డైరెక్ట్ ఒక మూవీ ఇట్లా ఒక అమ్మాయి రన్నింగ్ నార్మల్ లాంగ్ షాట్ నుంచి తన లేకుంటే తను ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నడుచుకుని వస్తుంది అండ్ షీ గాట్ డెలివర్డ్ సంథింగ్ అట్లా అని చెప్పి చూపించచ్చు. బట్ ఇట్ టుక్ అంటే తను ఎందుకు వదిలేస్తుంది అని చూపించడానికి ఈ పుట్టి ఒక్కరి సీన్ నుంచి చేసిండు. ద ఫస్ట్ సీన్ ఇట్ స్టార్ట్స్ విత్ ఒక వైఫ్ హస్బెండ్ స్నానం చేపిస్తుంటది. చెప్పినప్పుడు హియర్ ద డోర్ సౌండ్. అప్పుడు ఏమంటాడు, ఈ పండుగ రోజు డోర్ కొడుతుండ్రా అంటే ఆల్రెడీ ఒక ఇరిటేషన్. మనకు పండుగ ఇంకో రావద్దనిపిస్తుంది మనకు ఆల్రెడీ. అంటే వాళ్ళు ఆ టైం ఆఫ్ మైండ్ సెట్ ఉన్నారు వాళ్ళు. అండ్ సంబడి గో అండ్ ఓపెన్స్ ద డోర్, సో చేస్తుంది ఆమె తప్ప చేసి చెప్తుంది ఆమె తాలిబోట్లేదు మెడలా, ఆమె ప్రెగ్నెంట్ అయింది, మనకు అవసరం లేదని చెప్పేసి అంటారు. ఆమె పిల్లల్ని వదిలేసిన కారణమే అది. వాళ్ళు కష్టంలో ఒక అమ్మాయిని కాపాడే సొసైటీ మైండ్ సెట్ లేదు అక్కడ. సో అందుకే షీ వాంటెడ్ టు లీవ్ ద చైల్డ్. బట్ ఆ కేసులో వర్స్ట్ కేసు అమ్మాయి కన్నా ద కిడ్ ఈస్ గోయింగ్ త్రూ కదా. సో అక్కడ అదే అంటే జస్ట్ నాకు అనిపించింది ఒక మోరల్ కాన్ఫ్లిక్ట్ ఆయన ధైర్యం చేసి పెట్టాడు. ఏంటంటే మణిరత్నం ఇస్ నాట్ జస్ట్ అబౌట్ విజువల్స్. నా పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం పోడ్కాస్ట్ లో నాట్ జస్ట్ విజువల్స్ కన్నా ముందు చాలా ఉన్నాయి డిస్కస్ చేయాల్సిన దాంట్లో. డిస్కషన్ సర్క్యులర్ నరేటివ్, విల్ థింక్ అబౌట్ లేటర్. సెకండ్ అది ఆ మోరల్ కాన్ఫ్లిక్ట్ తో ఆయన స్టార్ట్ చేసిన స్టోరీ, దట్ ఈస్ అ ప్రాపర్ హుక్. దాని తర్వాత నాకు అనిపించింది ఒక టెక్నికల్ టర్మ్ లో లియట్ మోటిఫ్ అని ఒకటి ఉంటుందంట. అదేంటంటే ఇప్పుడు పాప వదిలేసినాక ఆ అమ్మాయిని చూపించి సాంగ్ స్టార్ట్ అయిందా, ఆడ జన్మకి ఇది అని చెప్పేసి సూపర్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వాళ్ళ అమ్మ కనిపించినప్పుడు వాళ్ళ అమ్మ అని మనకు ఎప్పుడు ఉండదు, ఏముండదు, బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ప్లే అయితే మనకు అర్థమైపోతుంది మన అమ్మ అని. ఈ మ్యూజికల్ థీమ్ ఒక క్యారెక్టర్ కి అసోసియేట్ చేయడాన్ని ఇట్ గోస్ టు ఆల్ మూవీ మొత్తం వెళ్తుంటది అట్లాంటి కాన్సెప్ట్. సాయి చరణ్ ఎట్లా రజనీకాంత్ వచ్చిన రజనీకాంత్ కి ట్రైన్ సౌండ్ వస్తుంది, అలా మమ్మీకేమో ఆర్జీఎం సౌండ్ వస్తుంది. వెన్ దే బోత్ కంబైన్ దే గట్ మూవ్ మ్యూజిక్. ఒక్కరికి ఒక సౌండ్ ఇచ్చిండు. దట్స్ లైక్ వన్ సౌండ్ ఫర్ ట్రైన్ సౌండ్ ఇస్ ఫర్ రజనీకాంత్ అని. ఇఫ్ ఇట్స్ లైక్ థింకింగ్ అబౌట్ మామ్, ట్రైన్ సౌండ్ వస్తుంది. ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తే ఇంకో సాంగ్ వస్తుంది. నాకు ఒక పాయింట్ అయితే మళ్ళీ ఒకటి గుర్తుకొచ్చింది. ఎప్పుడు మహాభారతం స్టోరీ అంటే
కుంతిదేవి మీద అసలు ఎప్పుడు సింపతి రాలేదు. ఏంది వదిలేసింది పాపం ఆయన కర్ణుడు ఇట్లా కావడానికి అంత కావడానికి ఈమెనే కారణం అనుకుంటుండే. కానీ సినిమాలో వాళ్ళ మమ్మీ పెయిన్ చూసి అంత సఫర్ అవుతుంది. మంచి కొడుకున్నాడు, మంచి హస్బెండ్ ఉన్నాడు, అన్ని ఉన్నా సఫర్ అవుతుంది చూసినావా? ఇక తనకు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని ఖచ్చితంగా చెప్పింది. ఓవరాల్ సఫర్ గా అవుతుంది తను. సూర్య ఎంత బాధపడ్డాడో, సూర్య ఎంత అన్ని గోత్రు ఉమ్, అయిందో, వాళ్ళ మమ్మీ కూడా అంత గోత్రు అయింది. అవును. అన్ని ఇప్పుడు కష్టాలు అనుభవిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ప్రతిరోజు అది ఆ గిల్ట్ చంపుతా ఉంది ఆమెని. ఏం ఉమ్, చేస్తుండు, నేను నా వలన ఇట్లా అయిందని అది అది ఉంటుంది చూసినావు పాపం. సేమ్ పెయిన్ ఇద్దరిది. ఏం లేదు, నాకేమనిపిస్తుంది ఇక అప్పుడు దేవుని పెట్టుకోవాలా. పాపను వదిలేసినాక ట్రైన్ వెనక పరిగెత్తుకుని వస్తుంది చూడండి. అవును, షీ నాట్ రెడీ ఆ ఒక్క వదిలేయడానికి. సీన్ తప్ప నాకు మొత్తం మూవీలో వాళ్ళ అమ్మ మీద ఎక్కడ సింపతి అనిపించలే. ఆ ఒక్క సీన్ లోనే పాపం పరిగెత్తుకుని వస్తుంది. ఇప్పుడు లేబర్ నుంచి బయటకు వచ్చింది, బ్లీడింగ్ కావచ్చు ఏమైనా కావచ్చు, 13 ఇయర్ పిల్ల ఒక్కతే పరిగెత్తుకుంట రిగ్రెట్ అవుతుంది కూర్చుంది. ఆ ఒక్క సీన్ సాంగ్ మొత్తం నేను ఇమాజిన్ చేసుకుంటే వెనకాల మేము నడుస్తూనే ఉంది. ట్రైన్ ఒకటి చూపిస్తుంది మనకు అంతే మొత్తం సినిమా అంతా, కానీ వెనకాల ట్రైన్ వెనక ఎక్కడో పట్టాల మధ్యలో ఒక పాప, చిన్న పాప కూర్చొని ఏడుస్తూనే ఉంది. లైక్ కింద బ్లీడ్ అవుతుంది, పైన ఏడుస్తుంది. ఇక్కడ తప్ప ఎక్కడ నాకు సింపతి అని. మీరు చూసారా ఎక్కడ తను నవ్వుతున్నా కూడా ఒక కళ్ళల్లో ఒక బాధని క్యారీ చేస్తూ ఆ క్యారెక్టర్ అయితే నీకు నిజంగా ఎంత నచ్చిందంటే నీకు చూడగానే తెలుస్తుంది షీఈస్ ఫీలింగ్ సాడ్ అని. దట్స్ ప్రతి థింగ్. అండ్ మళ్ళీ అదంటే తను ఇంకో పిల్లకి హెల్ప్ చేసేటప్పుడు తను అనుకుంటుంది ఏంటంటే, నీవు ఇంతమంది పిల్లలు చేసి నా పిల్ల కూడా ఒక హెల్ప్ చేయరా హెల్ప్ చే యా, అసలు కానీ అనే నాకు థింగ్ తోటి కూడా. యాక్చువల్లీ అది తమిళ్ మూవీ యాక్చువల్లీ. కానీ తెలుగులో డబ్బింగ్ కానీ అసలు నేను ఎక్కడ తమిళ్ మూవీ ఓన్లీ ఆ బ్యాక్గ్రౌండ్ లో నేమ్స్ వస్తాయి చూడు, ట్రైన్ స్టేషన్ నేమ్స్, అవి తప్పితే నేను ఎక్కడ తమిళ్ మూవీ అది మన అవును, తెలుగు అనిపించదు. వాళ్ళ మూవీ కాదనే సాంగ్స్ కూడా బాగుంటాయి. అనిపించదు. సాంగ్స్ కానీ డబ్బింగ్ కానీ ప్రాపర్ ఎమోషన్. నీకు లిప్ సింక్ అవ్వకపోవచ్చు, కొన్ని సీన్స్ లో నాకు అనిపించింది లిప్ సింక్ అవ్వలేదని. బట్ త్రూ అవుట్ ద కానీ మూవీ అసలు ఎంత గ్రిప్ ఉంటుందంటే తెలుగు మీద, నాకు చాలా కానీ నచ్చింది, అది చాలా నచ్చింది. ఇది మాత్రం నేను ఇప్పుడు డబ్బింగ్ మూవీస్ లో మిస్ అవుతుంది అదే అని నాకు అనిపించింది. అప్పట్లో Like, ఐ మీన్ నైన్టీస్ మొత్తంలో తెలుగు సినిమా తమిళ సినిమా పెద్ద తేడా ఉండకపోతుండే. అన్ని మనకి ఇప్పుడిప్పుడు తెలుస్తుంది, ఓ అది డబ్బింగ్ సినిమా అని. అప్పుడు అన్ని సేమే ఉంటుండే. ఇప్పుడు అవును. మొత్తం ఒక్కొక్క క్యారెక్టర్ కి మన బ్రహ్మానందం మీద వాయిస్ పెడతారు, లేకపోతే ఈడ ట్రెండింగ్ ఉన్న వాళ్ళ వాయిస్ పెడతారు. సో ఇప్పుడు అట్లా తెలుస్తుంది. అప్పుడు నేను కమింగ్ బ్యాక్ టు అసలు మూవీ. బ్యాక్ టు యా స్టోరీ. మళ్ళీ ఇప్పటిదాకా అయిపోయాక సెకండ్ థింగ్ మళ్ళీ నోటీసబుల్ అనిపించింది ఇంట్రో. ఒక్కో క్యారెక్టర్ ఇంట్రో. ఫస్ట్ అరవింద్ స్వామి ఇంట్రో ఉంటుంది. ఎట్లా అంటే స్మోక్ డస్ట్ బోల్ డ్రిల్ వేస్తుంటారు, వాళ్ళ దుమ్ము వస్తుంది కదా, ఆ దుమ్ము మధ్యలోకి వెళ్ళి అర్జున్ కనిపిస్తాడు మనకి. అది అరవింద్ స్వామి డెబ్యూ అని నాకు దీక్షిత్ బ్రో చెప్పినుండే. సో ఆ really షార్ట్ పడ్డాక యా, సో కొంచెం స్మోక్ డస్ట్ విజువల్స్ ఆయన అట్లా రీప్రజెంట్ చేసిండు. అక్కడ వాటర్ పడతాయి. వాటర్ పడ్డప్పుడు వీళ్ళ అమ్మ మీద వాటర్ పడితే బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ సాంగ్ ప్లే అవుతుంది, మనకు వీళ్ళ అమ్మ అని తెలిసిపోయింది. ఆ బోర్ వాటర్ పడుతూనే ఉన్నాయి, ఇంకా పైకి చిత్తుండే కదా, అదే సేమ్ ఎఫెక్ట్ జరుగుతుంటది. వర్షం ఉంటది కానీ ఆ వాటర్ పడుతూనే ఉంటాయి. ట్రాన్సిషన్ వర్షము, సూర్య ఇంట్రొడక్షన్. స్టార్ట్ అవును. యా, మన రజనీకాంత్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. సో దీని విజువల్ మ్యాచ్ ఎట్లా అంటే వర్షం బోర్నీలో పడుతున్న దాని నుంచి వర్షం పడుతున్న సీన్ కి విజువల్ మ్యాచ్ ఒకటి ఉంటుంది. ట్రాన్సిషన్, క్రేజీ ట్రాన్సిషన్. తను ఫర్ పెడతాడు సూర్యునికి సూర్యుడే. ఇఫ్ ప్రాపర్ ఎనీ సన్ రైజ్ ఎమోషన్ గోస్ చూసినావా, త్రూ అది ద సన్ సూర్యుడు. కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. ద ఫస్ట్ టైం బాబుని మన అందరికి అప్పట్లో నుంచి అసలు ఆ అమ్మాయి ద బిగ్గెస్ట్ క్యారెక్టర్ అందరికి. నిర్మలమ్మ ఆమె అందరు క్యారెక్టర్ చేసింది కదా, నిర్మలమ్మ. యా, నిర్మలమ్మ అమ్మాయి పేరు. యా, షీ లివ్స్ ద బేబీ లైక్ దిస్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ సన్. అవును. అక్కడ సన్ స్టార్ట్ అయిందంటే త్రూ అవుట్ ద మూవీ ఎనీవేర్ యూ సీ సూర్య దేర్ ఇస్ సన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో సూర్య క్యారెక్టర్ బేస్డ్ ఆన్ కర్ణుడు వల్ల నాన్న సూర్యుడు. అవును. సో దట్స్ సూర్య అనే క్యారెక్టర్ ఫ్రేమ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సూర్య పుట్టినప్పుడు మూవీ ఎండ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిల్హౌట్ షాట్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో సన్ ఉంటుంది, ఫోర్గ్రౌండ్లో బ్లాకిష్ షేడ్స్ తోటి షార్ట్ సూర్య ఉంటుందా? క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఇట్స్ ప్యూర్లీ లైక్ ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అంతే. అండ్ ఇంటెన్షన్ గానే. I don't think there's nothing more than that to add ఓకే. for that particular silhouette shots. పాయింట్ సూర్య ఏమైందంటే ఇంట్రొడక్షన్ చేసేటప్పుడు హీ యూస్డ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇట్లా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చూపించాడు. అంటే లేదు చూపించిన ఎలిమెంట్స్ బ్యాట్మెన్ లో ఖచ్చితంగా సూర్యకు సన్న పెట్టాలి, అర్జున్ కి రెయిన్ పెట్టాలి,
ఇట్లా అట్లే ఎందుకంటే ఆయన ఖచ్చితంగా బ్యాక్ మ్యాన్ లేదు ఉంటది కానీ సరే మనం పోకపోతే సో యా ఈ అర్జున్ విజువల్ గా problem ఇంట్లో ఉంటుంది. మేబీ ట్రాన్సిషన్ కోసమో దానికోసమో అదొకటి పెట్టినుండే అది మంచిగా అనిపించింది. లేదు అర్జున్ Yeah. కి అర్జున్ కి వాటర్ ఎందుకు పెట్టిన అనుకుంటున్నారు ఎవరికైనా తెలుసా? వాటర్ ఎందుకు పెట్టిరంటే వాళ్ళ అమ్మని చూపించినాక రజనీకాంత్ నే చూపెట్టాలి, ఇంకా దేవాన్ని చూపిస్తే క్యారెక్టర్ ఫ్లాప్ అవుతుంది, కానీ అక్కడ కాదా? ట్రాన్సిషన్ కోసం వర్షమే చూపెట్టాలి. తీసి ఆ, ఇప్పుడు వాటర్ క్వాలిటీ ఏంటి నార్మల్ గా టెక్నికల్ హలో ఆ? యా వాటర్ ఇప్పుడు క్వాలిటీ ఏంది? వాటర్ క్వాలిటీ ఏంటి మామూలుగా ప్రశాంతంగా కామ్ గా ఉంటది అండ్ ఆహా. కావాల్సినప్పుడు రైజ్ అవుతుంది. సో అది మనం సినిమాలో చూస్తాం కదా, లైక్ దేవా కదా. సూర్య He's a ఇంకా calm guy. Okay. అట్ సమ్ పాయింట్ వాడికి కోపం వస్తుంది అర్జున్ కి. సో కనబండ కొట్టేయమని లేకపోతే జైల్లో వేసేయమని అట్లా ఉంటుంది కదా. సో అప్పటిదాకా ప్రశాంతంగా ఉంటాడు మనిషి. మేబీ ఐ మీన్ నేచర్ త్రూ వాళ్ళ క్యారెక్టర్ ట్రైట్స్ ఏంటి అని కూడా చెప్పొచ్చు దాంతో. అదే దట్స్ వాట్ ఐ థాట్. Yeah, you can say సూర్యుడు అంటే like is angry, like burning, and ఇప్పుడు పికాసో అంత ఫేమస్ అయినాక పికాసో పెయింటింగ్ చూస్తే ఇక్కడ ఆ ఇంటికి అందుకే వేసిండు, దీని వెనక ఇంత అంతరార్థం ఉండొచ్చు అని అనుకున్నాను. ఎందుకంటే జస్ట్ బికాస్ అంత ఇప్పుడు ఇలాంటి సీన్స్ ఎక్కువ దానికన్నా దగ్ లైఫ్ ఆలోచించి పెట్టిండు కావచ్చు, కానీ నోటీస్ మనం పట్టించి అంటాం. See, బట్ అదే దాన్ని చెప్తున్నా అంతా కదా. చేసుకుంటే మనకు నచ్చింది కాబట్టి కుడ్ బి ఎనీ రీజన్స్. నాకు ఒక yeah, maybe టెక్నిక్ it's right కూడా. ట్రాన్స్మిషన్ కోసం ఒక ట్రాన్సిషన్ కోసం యూజ్ చేసింది అంతే. కాదు దట్స్ ఓకే రా. ఇప్పుడు అందరు చెప్పని ఏమైనా ఐడియా అట్లా లే, అట్లా అట్లలేదు. ఈజ్ నాట్ సేయింగ్ రాంగ్ అని చెప్తారు. బట్ మనం ఒక డిసైడ్ అవ్వడం కష్టం. ఇప్పుడు వాటర్ అందుకు యూజ్ చేస్తుండొచ్చు. బ్రో అనాలజీ కరెక్టే, మీరు చెప్పిన సన్ రైజ్ అంతా కరెక్టే, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఎందుకు యూజ్ చేసిండో ఆయనే చెప్పాలి. ఇప్పుడు పాయింట్ ఆయన ఎందుకు చేశాడు అనేది కాదు కదా, మనకేమనిపించింది అనేది పాయింట్. ఆయన అది అనుకున్నాం మన డైరెక్టర్ ఇట్లా పాయింట్ ఉన్నది కావచ్చు అని అప్రిషియేట్ అంతే. నాకెందుకు అనిపించింది అడగను రా, నేను చెప్తా కదా. నాకు కూడా ఒకటి చెప్పండి అనిపించింది. చెప్పండి. సారీ నాకు అనిపించలేదు, నాకు నిజంగా థాట్ లేదు. నేను దేంట్లోనో వీడియోలో చూస్తా ఉంటే ఒక అతను చెప్పిండు సేమ్ ఇదే మన సూర్యుడికి, అదే మన రజనీకాంత్ కి సూర్యుడు వచ్చినట్టు అర్జున్ కి మహాభారతంలో కూడా ఒకసారి ఇట్లా భూమిలో బాణం దించేసి వాటర్ తెప్పిస్తారు లాస్ట్ కి. ఎవరు ఆయనకి ఆయన భీష్ముడు. So, water వచ్చి- ఎగ్జాక్ట్లీ. అట్లా ఈడ కూడా వాటర్ రాగానే వాళ్ళందరూ పక్కన ఉన్న ప్రజలు మా ఊరికి నీళ్లు తెచ్చిన దేవుడు జై జై అనుకుంటే ఏదో జైలు కొడతారు. సో ప్రాపర్ గా హీరోగా వాళ్ళందరికి ఎవరి క్యారెక్టర్ అలా ఉన్నాయి, కానీ మెయిన్ హీరో మొత్తం జనాల కోసం ఉన్నాడు. ఇలా అంటే వాటర్ తెప్పించి ఆ ఊరికి హెల్ప్ చేసిండు. అప్పుడు అందరూ ఈయన జైలు కొడతారు, వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓవరాల్ గా. సో మెయిన్ గా ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి హీరో టైప్ మస్తు మంచోడు సంథింగ్. అట్లా. సో నాకు గుర్తులేదు అసలు ఇట్లా ఉల్లంఘం అంటే భిన్నంగా వచ్చాయి ఇట్లా వాటర్ పట్టిస్తాడు, దట్స్ నైస్. అంటే ఇందాక ఆఖరి చెప్పినట్టు అరవింద్ ఆయన అది కూడా గ్రాఫ్ లైక్ వాటర్ అది ఇది వెరీ వెల్. అంటే Maybe కావచ్చు. ఇప్పటి సినిమాల్లో అంత అనిపించట్లేదు కానీ మేబీ అసలు అంటే ఒక సీన్ లో ఎంత కన్వే చేయొచ్చు అనేది డైరెక్టర్ బ్రిలియన్స్ అది. ఇంకా మీకు సెకండ్ సాంగ్ గుర్తుందా మీకు సినిమాలో? ఇది సెకండ్ సాంగ్ ఫస్ట్ చిలకమ్మ చిటికే ఇంకా. చిటికే చిలకమ్మ. సాంగ్ ఎందుకు వచ్చిందో నాకు తెలియలేదు. ఒక్క నిమిషం. ఐ మీన్ ఇప్పుడు అంత డ్రామా నడుస్తుంది, మేబీ వచ్చిన ఉన్నప్పుడు. రిలీఫ్ మేబీ. ఇట్స్ ఏంటంటే, హీరో ఇంట్రడక్షన్ ఏదో- ఉంటుంది, వాళ్ళిద్దరు వార్నింగ్ ఇచ్చుకుంటారు ఇట్లా. క్యారెక్టర్ బట్ ఎలిమెంట్స్ దేవా సూర్యన్ రమ్మని చెప్తే నేను రాను ఆనే రమ్మని అంటాడు. వాడు బ్రిడ్జ్ మీద చేస్తాడు. జస్ట్ లైక్ ఆ స్టోరీ అంతా బిల్డ్ అయిపోయినాక జస్ట్ ఫర్ రిలీఫ్ ఒక సాంగ్ Okay. వస్తుంది. నాకైతే బాగుంటుంది. డెఫినెట్ గా రిలీఫ్ కోసం ఆ సాంగ్. అంటే ఐ మీన్ మా సినిమా అంత క్యారీ చేసే బదులు చిన్న రిలీఫ్ ఒక చోట అలాగా అబ్బా నాకు హాయిగా అనిపించిందంటే ఆ ఉంది, సాంగ్ let's కేమ్ continue అని. రిలీఫ్ కోసము, ప్లస్ బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక్కొక్క ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు హీరోయిన్ ఒక ఇంట్రడక్షన్ వస్తుంది చూసిరా, అది సాంగ్. సాంగ్ ఎండ్ లో హీరోయిన్ వస్తుంది, ట్రెడిషనల్ సాంగ్ తో వస్తుంది. విల్ లైక్ ఓకే మీరు ఇట్లా కొంచెం క్లాసికల్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ గర్ల్ అని. నెక్స్ట్ సీన్ లో తను షీ బికమ్ ఆ సాంగ్, ఇంకో సాంగ్ వస్తుంది మళ్ళా. అండ్ ఇంకో అలా అనుకుంటే ఆ అబ్జర్వేషన్ song లో సూర్య క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసేది డైరెక్ట్ స్టార్ట్స్ విత్ అ ఫైట్. రజనీకాంత్ క్యారెక్టర్ అది ఒక అతన్ని స్లమ్స్ లో కొడుతూనే ఉంటాడు. ఇప్పుడు
ఇది ఇంతకు ముందు వరకు నువ్వు రజనీకాంత్ క్యారెక్టర్ స్లమ్స్ లో ఉన్నాడని తెలియదు. డైరెక్ట్ స్లమ్స్ లో కొడతాడు, కట్ చేస్తే మనోడు స్లమ్స్ లోనే ఉంటాడు. అండ్ ఆ రమణ అనే క్యారెక్టర్ ఇప్పుడు ఓవరాల్ లో టిల్ ఫస్ట్ హాఫ్ వరకు ఒక్క క్యారెక్టరే చనిపోతుంది, అదే రమణ క్యారెక్టర్. దాన్ని అవును. ఓవరాల్ స్క్రీన్ ప్లేలా లైక్ ప్రాపర్ గా వాడిన. ఆ, ఓకే. వాళ్ళ వైఫ్ ని రజనీకాంత్ మళ్ళీ మ్యారేజ్ పెళ్లి చేసుకోవడం. చేసుకొని మ్యారేజ్ చేసుకోవడం అదొకటి. ఉమ్, ఉమ్. అండ్ ఆ ఇంట్రడక్షన్ కూడా స్లమ్స్ లోనే కొడతాడు, స్లమ్స్ లోనే మనోడు పెరిగిండు అని నెక్స్ట్ ఇంటికి షాట్ లోనే present చేయడమా? తెలుస్తాడు. యా. అవును. అండ్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ మొన్న రెట్రోలో చూసినప్పుడు ఆఫ్ బీట్ లో ఎక్కడనో హీరో కొడతాడు, అది స్క్రీన్ కి కనెక్షన్ ఉండదు, స్టోరీకి కనెక్షన్ ఉండదు. లైక్ వాట్స్ హ్యాపెనింగ్, ఉమ్, మన లాస్ట్ డిస్కషన్ లో మనం ఉమ్, చెప్పుకున్నట్టు ఆ, సూర్య కొంతమందిని కొడతాడు, అది స్టోరీలో ఎక్కడ దాని ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆ ఎందుకు క్యారెక్టర్స్ ఉండదు? నో చెప్తా. లైక్ ఇప్పుడు ఇక్కడ ఆ, ఆ రమణ అనే క్యారెక్టర్ చనిపోవడానికి రీజన్, అండ్ మోర్ ఓవర్ ఆ డైలాగ్ ఉంటుంది కదా, రమణని చంపడానికి ఎందుకు అని. ఆ ఆ డైలాగ్ ఉంటుంది చూడు, అసలు ఎందుకు కొట్టినావు ఇతన్ని అని అంటే, అప్పుడు రజనీకాంత్ ఒక అతన్ని పిలుస్తాడు, పిలిచి నువ్వు చెప్పు అంటే, ఆ, మా కూతురికి హెల్త్ బాగాలేదు అంటే డబ్బులు ఇచ్చిండు, మంచిదే కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఆ డబ్బులు ఇచ్చేంత వరకు నీ వైఫ్ నా దగ్గరనే పెట్టుకుంటా అని చెప్తాడు. ఆ నెక్స్ట్ మినిట్ లో Yeah, కట్. yeah. సో దట్స్ ఉమ్. పవర్ఫుల్ నరేషన్ దట్ నాకు అనిపించింది. Yeah, yeah. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను మిస్ అయినా, ఆయన కొట్టేది వైఫ్ ని పెట్టుకుంటే అన్నందుక ఇప్పుడు తీసుకెళ్తాడా? సో ఇప్పుడు తీసుకెళ్తా అంటే కొట్టాడు కూడా. రమణాన్ ఏదైనా డబ్బులు ఇస్తాడు, ఆ, వీళ్ళ ఆ, డబ్బులు తీసుకుంటాడు, వాళ్ళ కూతురికి ఏదో హెల్త్ బాగుండదు. సో ఆ విలన్ ఏం సంథింగ్ కైండ్ ఆఫ్ చెప్తాడంటే, ఒక అంటే సెకండ్స్ లో డబ్బులు ఇచ్చే మనకి వరకు మంచిదే కదా అని, కాదు మంచిది కాదని, ఒక విత్ ఇన్ సెకండ్స్ గ్యాప్ లో ఆ రెండు డబ్బులు ఎమోషన్స్ వస్తాయి. సరే, లేదు, ఆ, ఆయన ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు నీ ఏమైందంటే కూతుర్ని బాగా చూసుకో, పర్వాలేదు, నువ్వు హెల్త్ బాగాలేదు బాగా చూసుకో, నాకు అప్పుడు ఇంట్రెస్ట్ కట్టకపోయినా ఏం కాదు అంటాడు. కానీ వైఫ్ నా మంచిదే దగ్గర అనిపిస్తుంది. దాని వదిలేసాను. తర్వాత నువ్వు ఇంట్రెస్ట్ రిటర్న్ ఇచ్చేంత టైపు అంత టైం వరకు ఐ విల్ టేక్ యువర్ వైఫ్ అంటాడు. సో అంటాడు అంతే. వానికి, అంటాడు అంతే. డబ్బులు అది తీసుకెళ్తాడు దానికి something. చేస్తాడు మనోడు. అంటే దాన్ని అన్ఫోల్డ్ దాన్ని చేసే ఎవడో కొడతాడు. విధానం ఉంది చూసినావా, ఉమ్, ఇప్పుడు ఉమ్. ఆ సిచ్యువేషన్ ని అన్ఫోల్డ్ చేసే విధానం. ఫర్ సెకండ్ అరే ఇట్స్ ఓకే, అది రీజనబుల్ కదా అనిపిస్తుంది. ఆ నెక్స్ట్ సెకండ్ నీ వైఫ్ నా దగ్గర పెట్టుకో అని Yeah, yeah, నాకు చెప్పడం, అర్థమైంది. దట్స్ అ గుడ్ డైలాగ్. సోఫార్ నాకు గుర్తుంది ఏంటంటే, వాడు అప్పు తీసుకొచ్చుకుంటాడు, కడతాడు, అప్పు మళ్ళీ రిటర్న్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు లేదని చెప్తే వైఫ్ తీసుకెళ్తాడు, నువ్వు డబ్బులు ఇచ్చి వైఫ్ తీసుకపో అంటాడు. వైఫ్ తీసుకపోయాడు కాబట్టి చంపేసిండు కాబట్టి అని క్వశ్చన్ అది వచ్చింది. చెప్పారు మనకు. వైఫ్ దే స్టార్ట్ విత్ ద ఫైట్. ఫైట్ అయిపోయినాక మన రజనీకాంత్ ఎందుకు పెంచిన అమ్మ fight అనేది అప్పుడు ఎందుకు కొట్టిన explain వాళ్ళను, ఎందుకు మనకు అవసరమా అడిగితే, ఇంకొక ఫ్రెండ్ పిలిచి అసలు ఏం చెప్పి అడిగింది ఎవరు వస్తాడంటే, ఇట్లా మా కూతురు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ కట్టండి, కానీ ఈ మంత్ కట్టలేకపోయినా, కట్టనందుకు వాళ్ళు ఏం కాదు, పిల్లని నువ్వు పాప మంచిగా చూసుకో అని చెప్పేసి అని, అంతవరకు నీ వైఫ్ ని పంపి నాతో అని చెప్పేసి చెప్తాడు అని సంథింగ్ డైలాగ్ ఉంటుంది అని. ఓకే ఇట్స్ ఓకే దట్ అండర్స్టాండ్. స్ట్రాంగ్ అని. ఇప్పుడు మీరంతా కానీ నాకు ఐ థింక్ ఇదంతా ఒక ఇంట్రడక్షన్ సెటప్ అంతే. అంటే ఈ మనోడు ఈ స్టాండ్స్ విత్ ద పీపుల్ అని చూపించడం కానీ ఈ డోంట్ కేర్ అబౌట్ హూ ఇస్ అంటే మీరు దేవ మనిషి చెప్పినప్పుడు కొట్టినప్పుడు ఇట్స్ లైక్ ఈయన ఏ మనిషి అయినా సరే, ఇఫ్ ఇట్స్ రాంగ్ ఐ వాంట్ టు బి అంటే కొడతాడు అని ఒకవేళ చెప్పేసి ఇప్పుడు ఫ్యూరియస్. మీరు చెప్పింది కరెక్ట్ అయితే, మీరందరూ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అయితే, నేను నా పర్స్పెక్టివ్ ఇంతవరకు కూడా ఆయన రమణ ఆయన పేరు, ఆయన రేపిస్ట్ అని అనుకుంటున్నా. ఆయన వాళ్ళ వైఫ్ ని రేప్ చేసి సంథింగ్ అంటే, వైఫ్ ను కూతురుని ఏదో సంథింగ్ అయితే వీడు వెళ్ళి సూర్య వెళ్ళి చంపిండు అని అనుకుంటున్నా. ఒకవేళ అది కాదు, ఈ డైలాగే చంపిండంటే దట్స్ అ వెరీ ఫ్లాప్ క్యారెక్టర్ పెట్టడం. డైలాగ్ కాదు, డైలాగ్ లేదు, వేస్తే తీసుకెళ్ళిపోతాడు చంపుతాడా? వైఫ్ నుంచి చెప్తాడు. డైలాగ్ కాదు, తీసుకెళ్తాడు, వైఫ్ ని తీసుకెళ్తాడు. Just విల్ టేక్ ద వైఫ్, విల్ టేక్ ద వైఫ్. యా, వైఫ్ ని తీసుకెళ్తే అక్కడ క్వశ్చన్, మోరల్ క్వశ్చన్, అక్కడ వైఫ్ వైఫ్ తీసుకెళ్తే మనోడు పోయి కొట్టుతాడు. కొట్టినప్పుడు ఈ డిడెంట్ థింక్ హీ విల్ డై. వాడు ఒక ఫ్లో వెళ్ళి కొట్టేస్తాడు మంచి ఫ్యూరియస్ గా, బట్ ఈ బికమ్ సీరియస్ అండ్ హీ విల్ డై. అట్లా డై అవుతాడు కానీ ఇంటెన్షన్ కిల్ చేయడు. కాదు, తనకి ఒకటి ఉంటది మళ్ళీ, సేమ్ రమణ వైఫ్ ఒక డైలాగ్ చెప్తది,
తను బయట వాళ్ళకి చెడ్డవాడు కావచ్చు కానీ బట్ నన్ను నన్ను బాగానే చూసుకున్నాడు కదా ఇంట్లో, నాకు మంచివాడే అవుతాడు కదా అని అసలు నేను. కానీ ఆమె భానుప్రియ క్యారెక్టర్ అయితే అసలు సినిమా మొత్తంలో ఒక 2-3 డైలాగ్స్ ఉంటాయి, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి తన అంత లాస్ట్ సెకండ్ హాఫ్ లో ఒక 15-20 మినిట్స్. నాకు అసలు నేను అనుకున్నా నాకు యాక్చువల్ గా ఈ సీన్ లో ఇంకోటి ఒక ఈ డైలాగ్ మూవీలో వస్తుంది, బాగా సీన్ లో ఒక డైలాగ్ వస్తుందేమో తను. బ్రో యా నాకు ఐ మీన్ ఇంకొకటి మూవీలో బాగా అనిపించింది ఏంటంటే పే ఆఫ్స్ బాగా ఇచ్చాడు. అంటే ప్రతి ఓ చిన్న ఇన్సిడెంట్ కి ఇంటర్లింక్ అన్నమాట. లైక్ ఇంకో ఇప్పుడు ఫర్ ఇంటర్లింక్ ఎగ్జాంపుల్ ఉంటుంది, పే ఆఫ్ ఉంటుంది. రమణాని కొట్టాడు, అవును. లైక్ రమణాని ఫర్ వాట్ రీజన్ ఏదైతే కొట్టాడో, లైక్ వైఫ్ ని తీసుకెళ్ళిపోతా అది అని చెప్పి, దాని పే ఆఫ్ కింద మళ్ళీ అదే దేవ మనుషులు డబ్బులు ఇవ్వడానికి అని వెళ్ళి వాళ్ళ వైఫ్ ని హెరాస్ చేయడము, అందుకే మేము ఊరు వదిలి వెళ్ళిపోతామని చెప్పి చెప్పడానికి వస్తుంది కదా ఒక పాయింట్ లో, లైక్ సూర్యాని అవును. పెళ్లి చేసుకోమని చెప్పే ముందు. సో అలాంటి పే ఆఫ్. లేకపోతే ఫస్ట్ టైం సూర్య జైలు వెళ్ళినప్పుడు ఒక పోలీస్ ని కొడితే మళ్ళీ అదే హలో యా మళ్ళీ అదే 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 పోలీస్ ని పోలీస్ చైన్ చైన్ Yeah, తీసేసుకుంటారు yeah, ఓ పాయింట్ తర్వాత. యా అవును. చిన్న చిన్న పే ఆఫ్స్ అవి లైక్ కర్మ కాన్సెప్ట్ లాగా బాగా తీసుకొచ్చాడు. నోట్ నేను ఆ పాయింట్ రాసుకున్నా, జస్ట్ పే ఆఫ్స్ గురించి. జస్ట్ ఎట్లా అంటే అట్లా అట్లా ఒకటే సీన్ కాదు, చాలా సీన్స్ ఉంటాయి అట్లా యా ఇంటర్లింక్డ్. చాలా ఉంటాయి, అంటే చాలా ఇది జస్ట్ నార్మల్ గా ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్. ప్రతి ఒక్క దానికి మాక్సిమం అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉంటది స్టోరీ, దానికి దానికి ప్రతి ఒక్కరికి పే ఆఫ్ ఉంటది. సింపుల్ గా ఎస్ క్యారెక్టర్ ఎస్ చచ్చిపోయిన క్యారెక్టర్స్ ఏవి ఉండవు. అండ్ ఇంకొక అవును. ఒక థింగ్, సో జక్స్టపోజిషన్ ఆఫ్ సీన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈచ్ సీన్ హ్యాస్ ఇట్స్ ఓన్ మీనింగ్. ఇండివిజువల్ సీన్కి ఒక ఇండివిజువల్ మీనింగ్ ఉంటుంది. 2 డిఫరెంట్ సీన్స్ని నువ్వు కనెక్ట్ చేసినప్పుడు ఇట్ విల్ ఫార్మ్ అ డిఫరెంట్ మీనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ నిర్మలమ్మ ఆ, అమ్మ అంటది, మీ కొడుకుని ఇలానే నా కొడుకుని ఇట్లనే పెంచినావా అని ఒకరోజు మీ అమ్మ వచ్చి అడిగితే నేను ఏం చెప్పాను అన్నప్పుడు వాళ్ళ రజనీకాంత్ అంటాడు, ఏంది మా అమ్మనా అని గట్టి గట్టిగా అమ్మ నువ్వు ఎక్కడున్నావు, అమ్మ నువ్వు ఎక్కడున్నావు అని అరుస్తాడు. సో ఆ సీన్ అక్కడికి అయిపోతుంది. ఆ సీన్లో లైక్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎమోషన్, కమ్యూనికేషన్ జరిగిపోయింది. కట్ చేస్తే అమ్మ హాస్పిటల్ చిన్న పిల్లల్ని టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ రెండిటికి కనెక్షన్ ఆ లాస్ట్ ఎండ్ డైలాగు, దీని ఓపెనింగ్ ఫ్రేమ్ ఆఫ్ మదర్. సో సెటప్ ఆఫ్ యా అది యా కాదు. సో దట్ జక్స్టపోజిషన్ ఆఫ్ 2 ఇమేజెస్ మేక్స్ ఇట్స్ ఓన్ మీనింగ్. ఫ్యూ సీన్స్ నాకు మధ్యలో నోటీస్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్దాం, బట్ మధ్యలో మళ్ళీ ఎగిరిపోతుంది. ఒకటి ఫ్యూనరల్ ఎవరో పాప చనిపోతాడు, ముస్లిమ్స్ అందరూ నిల్చుంటారు, గుర్తుందా? ఆ ముస్లిం టోపీ బ్యాక్గ్రౌండ్ లో టెంపుల్ గంటలో చర్చ్ గంటలో కొట్టిస్తాడు. తర్వాత ఆయన తీసుకుంది అది. ముస్లిం చూపిస్తారు, ముస్లిం డెత్ చూపిస్తారు, అల్లా అక్బర్ అది కనిపి ఏం ఇట్లా ఖురాన్ ఏం రాదు వెనక, సమ్ Okay. గంట సౌండ్ వస్తుంది, టెంపుల్ సౌండ్ ఏదో వస్తుంటది. అదొక నోటీసబుల్ అనిపిస్తుంది. దాని తర్వాత దేవ వాళ్ళ మనుషులు వచ్చి రజనీకాంత్ పిలుస్తారు, సూర్య దేవ పిలుస్తుండు రా అని చెప్పేసి. అంటే దేవ పిలుస్తుండు రానుడితోటే కెమెరా ఆ కార్ నుంచి డోర్ ఓపెన్ అయ్యి ఇట్లా చూపిస్తారు విండోలకి, అంటే కార్ లోకి రమ్మంటారు అని చెప్పేసి ఆ విజువల్ చూపిస్తారు. ఇంత మీరు చెప్పినట్టు విజువల్ గా మీరు చూపెట్టగలిగితే సరిపోదు. అంటే అక్కడ డైలాగ్ లేకపోయినా కానీ మీరు మాట్లాడి ఇట్లా ఇట్లా అంటే కార్ లో చూపిస్తే మనకు అర్థమైపోతుంది, ఓకే కార్ లోకి రమ్మంటుండో. ఎందుకంటే కెమెరా అనేది రమ్మంటూ అన్న డైలాగ్ అప్పుడు విండో నుంచి లోపల బయటకు వస్తారు సూర్యం చూపినకి. ఓకే. యా ఇవి రెండు. మళ్ళీ ఇంత మన బ్రో చెప్పినట్టు సెటప్ పే ఆఫ్, అమ్మ ఎక్కడ ఉన్నావు అంటే అది చూపించడం. దాని తర్వాత కమింగ్ బ్యాక్ టు సుధాజీ మీరు చెప్తున్నట్టు సాంగ్ గురించి. సాంగ్ 90 సెకండ్స్ దాకా ఈమె ఇక్కడ కూర్చుంటది, 15 మంది పిల్ల అక్కడ కూర్చుంటారు, వాళ్ళ కొత్త మూమెంట్ ఏముండదు, ఇట్లా ఇట్లా కొట్టడం తప్ప ఈమె కొత్త మూమెంట్ ఏముండదు. అది సాంగ్ బ్యూటీ, విజువల్ కొరియోగ్రఫీ కాకపోతే 90 సెకండ్స్ మంచి సాంగ్. 96 మూవీ ఉంటది కదా, కాదు అదే రెండు సీన్స్ లో చూపిస్తారు సాంగ్ మీనింగ్. ఫస్ట్ కూడా సేమ్ యమునా నదిలో నల్లనయ్యకి ఫస్ట్ ఇంట్రడక్షన్ లో కూడా చూపిస్తారు తనకి, తిన్ను కలిసే ఇప్పుడు కూడా సాంగ్. మళ్ళీ తను వెళ్ళిపోయేప్పుడు కూడా సేమ్ అదే సాంగ్. తను ఎదురు చూస్తుంటది, రాడు తను, తను కోపడి వెళ్ళిపోయి మళ్ళీ నేను అనుకున్నాను మళ్ళీ వెళ్ళి కన్విన్స్ అవుతుందేమో, మ్యారేజ్ ఆగిపోద్దేమో అని అనుకునేలోనే ఉన్నా నేను. బట్ ఆ సాంగ్ జరుగుతుంది
వాళ్ళ అమ్మని చూపిస్తే నేను అనుకున్నా ఓకే అయిపోయింది ఇంకా. అందుకే ఆ సాంగ్ చూపించాడు. అయిపోయిందా? మాధవుండు రాలేదని నేను చెప్తాడు ఇటు చూడు, పోతున్నా. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదని. అసలు ఎంత బ్యూటిఫుల్ గా కన్వే చేశారంట ఆ సీన్. ఇంకా ఫోర్ రాడు ఇంటర్నెట్ కనెక్షన్. అనేది ఒక ఆ సాంగ్ తోనే స్టార్టింగ్ లో కూడా అదే సాంగ్ తో ఆ, కనెక్ట్ చేస్తారు ఇద్దరిని. మళ్ళీ విడిపోయేప్పుడు కూడా సేమ్ అదే సాంగ్ తో అయిపోతుంది అది. మళ్ళా అబ్జర్వ్ చేస్తే ఒక సేమ్ నేను చెప్పిన ఒకసారి మధ్యలో ఒక సేమ్ డైలాగ్ ని సాద్ బ్రో చాలాసార్లు రిపీట్ వినిపిస్తుందా? చేస్తారని, చాలాసార్లు రిపీట్ చేస్తారు. ఎట్లా అంటే ఒక ఒక పర్సన్ నార్మల్ గా అడుగుతుంటారు, మీ అమ్మ వాళ్ళరా నాన్న వాళ్ళరా స్టార్టింగ్ సినిమా స్టార్టింగ్ నుంచి అడుగుతుంటారు. అవును. అందరూ అడుగుతుంటారు. ఫస్ట్ టైం ఒకసారి ఏమో ఒకళ్ళు అడుగుతారు, ఈ కొడతాడు పోలీస్ ఆఫీసర్ని, నీకు ఎందుకు లేరా నీకు తానా అంటే కొడతాడు. ఇంకొకసారి పోలీస్ అడిగినప్పుడు అరవింద్ స్వామి ముందు అడిగినప్పుడు ఏమో చెప్పినప్పుడు హీ రియలైజెస్ ఈజ్ ద సన్ అని వాళ్ళ డాడీకి. ఇంకొకసారి పాప అడుగుతుంది, అమ్మా నాన్న ఇట్లా ఏమైంది నీకని. అయినా లాస్ట్ అంటే ప్రతి ఒక్కరు సీరియస్ అవుతాడు, కానీ పాపకు మాత్రం హీ నోస్ ద వాల్యూ అని సేస్ ఇన్ ఒక స్టోరీ వేళ చెప్తాడు మంచిగా. నాకు నేను నల్ల పుట్టినా, నల్ల వల్ల ఇట్లా నన్ను వదిలేసిపోయింది. ఆ ఒక్క కాలువలో వాళ్ళకి వచ్చిన ఎవరు క్వశ్చన్ అవార్డు అడిగినా ఎవరు క్వశ్చన్ అంటే కోపంగా సీరియస్ అయ్యాడు. ఒక్కసారి బికమ్ స్కూల్ పర్సన్ అండ్ సేస్ ద స్టోరీ ఏమైందని. గిల్ట్ వాళ్ళ నాన్న చంపేసాడు కదా, నాకు తప్పు గిల్ట్ అని కాదు, మనది. జస్ట్ నాకు అనిపించింది అంటే ఒక కాదు థింగ్ ని అడిగితే మా నాన్న అంటే ఉండేవాడు ఆయన కానీ నేను క్యారెక్టర్ కూడా పుట్టక సూర్య ముందే క్యారెక్టర్ కూడా ఇట్లా చనిపోయాడని. చనిపోయాడు. ఆ, అందుకే నీ బాణాలు అది ఏమైందని చిన్న సంథింగ్ ట్రాన్సిషన్ జస్ట్ అంటే మనకి 2, గిల్ట్ 3 కానీ సార్లు చెప్పినా థర్డ్ టైం ఇట్లా చెప్పాడు ఎందుకు అనేది. no, no, అట్లా కాదు. నాకు అనిపించింది అక్కడ ప్రతి ఒక్కరు తనని నీకెవరు లేరా అని చెప్పేసి తక్కువ చూసారు. క్వశ్చన్ ద వే ఆఫ్ క్వశ్చనింగ్ ఇస్ డిఫరెంట్. కానీ పాప ఇన్నోసెంట్ గా అడుగుతుంది, షీ ఆస్క్ లైక్ ఏమైంది అని అడుగుతుంది, అంటే షీ కేర్ అబౌట్ అని. ప్రతి ఒక్కరు నీకు అరే అవును అంటే నువ్వు అమ్మ నాన్న లేను అని అంటే మాట్లాడతారు. దట్స్ వై గాట్ సీరియస్. అంటే నీ ఎప్పుడు యాక్షన్ రియాక్షన్ అట్లా ఉంటుంది. నువ్వు యూ షుడ్ బి లైక్ ఎక్స్పెక్టింగ్. అంటే ఒక మనిషి నువ్వు అడిగే విధానం బట్టి ఉంటుంది. ఐ ఫెల్ట్ లైక్ రైటే కదా, ఒక మనిషి నువ్వు ఎట్లా అడగాలి చిన్న చిన్న అడిగిన అంటే బట్టి ఆన్సర్ ఇస్తాడు నీకు. బట్ వే పోలీసులు ఆఫ్ అందరూ పోలీసులు అందరూ ఇట్స్ లైక్ సీరియస్ అందరూ. కానీ మనం యూ హావ్ టు ఆస్క్ ఇన్ నైస్ వే. ఒక మనిషి నువ్వు నీకు కావాలనుకున్నప్పుడు నైస్ గా అడిగి తెలుసుకో. అంటే సినిమా కాల్ గురించి కాదు, కానీ నాకు అనిపించింది పర్సనల్ లైఫ్ లో యూ అప్లై చేసుకోవచ్చు దాన్ని. ఒక మనిషిని తెలుసుకోవడం ఏమనుకున్నా ఆస్క్ ఇన్ నైస్ వే సో దట్ యూ విల్ గెట్ ఇట్. నువ్వు సీరియస్ అవుతే ఏం హలో, రాదు. అది ఏంటంటే చిన్న సిల్లీ అబ్జర్వేషన్. ఇందాక లైక్ స్టార్టింగ్ లో ట్రైన్ అది ఉంది కదా, లైక్ ఆవిడ పరిగెడుతుంది ట్రైన్ లో పెట్టేసి అని. ఆన్ ఫస్ట్ థాట్ రిగ్రెట్, యా గోల్. సెకండ్ థాట్ చాలా సిల్లీగా నాకేమనిపించిందంటే, చిన్న అబ్జర్వేషన్, లైక్ ట్రైన్ వెళ్ళిపోయేటప్పుడు ఏదైతే ఆవిడ డోర్ వేస్తుందో ఆ డోర్ ఊడిపోయి కింద పడిపోతుంది కదా. సో ఆ ఏజ్ కి ఆమె భయపడిందేమో, లైక్ ట్రైన్ నుంచి బాబు కింద పడిపోతాడేమో అట్లాగా. అది రవి చిన్న నాకు సిల్లీ కూడా అనిపించింది, అబ్జర్వేషన్. ఒక్క సెకండ్ నాకు బట్ కూడా అనిపించింది చూడగానే. దానికి కూడా పరిగెట్టి ఉండొచ్చు కదా. ఇంకో బట్ పాయింట్ ఏంటి బ్రో? ఇంకో చిన్న అబ్జర్వేషన్ అది అంతే. యా, రెండోది నా ఫేవరెట్ సీన్ వచ్చేసి లైక్ గుడిలో ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను లైక్ కన్ఫ్యూజ్ అవుతాడు చూడు. దీక్షిత్ బ్రో మంచి 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 సెటప్ అరేంజ్ చేసిండు. ఒక్క నిమిషం, 2 నిమిషం కాల్ ఉంటుంది, దీక్షిత్ బ్రో చెప్తాడు. లైక్ అంటే అసలు సెటప్ అరేంజ్ చేసి వాళ్ళిద్దరూ మదర్ అండ్ సన్ అనే ఒక కన్ఫర్మేషన్ కి వస్తాడు చూడు. ఆ పర్టికులర్ సీన్ అయితే నా ఫేవరెట్ అసలు. లైక్ ద వే అది అసలు అక్కడ డైలాగులు ఏమి ఉండవు, జస్ట్ త్రూ ఎక్స్ప్రెషన్స్ అంతే. మ్యూజిక్ అండ్ ఎక్స్ప్రెషన్ అంతే. అంతే, జస్ట్ అంటే చిన్న చిన్నది ట్రైన్ లైక్ సౌండ్. ట్రైన్ సౌండ్ రాగానే వాళ్ళిద్దరూ వెనక్కి తిరగగానే, యా ఐ మీన్ చిన్న చిన్న లైక్ చిన్న ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే దాని ముందర సీన్ లో సూర్యాని చూస్తాడు, లైక్ ఒక చిన్న కన్ఫ్రంటేషన్ లా ఉంటుంది. గుర్తుపట్టాలి లేదు, గుర్తుపట్టడానికి అని తీసుకెళ్తే అక్కడ సూర్య చెప్పే స్టోరీ అంతా విని ఓకే ఏదో చిన్న కనెక్షన్ ఉంది అని ఫీల్ ఒక చిన్న అవుతాడు డైలమా. మనిషి. అవునా ఆ కాదా? ఫీల్ అవడం Yes. వల్ల అయ్యో నాకు తెలియట్లేదు సరిగ్గా అని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ సీన్ లైక్ గుడిలో కలిసి అంటే హీరోయిన్ తీసుకెళ్తుంది, గుడికి తీసుకెళ్తుంది. అప్పుడు ఐ మీన్ వాళ్ళిద్దరిని పక్కన చూస్తూ ఐ మీన్ ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్. అండ్ ఇంకొకటి మీరు గమనిస్తే ఫ్రేమింగ్ కూడా ఫాదర్ క్యారెక్టర్ మధ్యలో ఉండి లెఫ్ట్ సైడ్ మదర్, రైట్ సైడ్ సూర్య ఇద్దరిని చూస్తూ, ఐ మీన్ షియర్ బ్రిలియన్స్ అదైతే. చిన్న 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 ఎక్స్ప్రెషన్స్. ఐ మీన్ ఐ వాస్ ఫ్యాన్ ఆఫ్ దట్ పర్టికులర్ సీన్. ఆర్కే బ్రో, ఐ లైక్ యూ యా ఫ్రమ్ నౌ ఆన్. నేను థ్యాంక్ యూ. దళపతి చూస్ చేసుకోవడానికి ఓన్లీ రీజన్ ఒక్క సీన్.
ఓ గాడ్, థ్యాంక్ దళపతి యూ. మూవీ చూడు. నేను తగ్ లైఫ్ చూసిన తర్వాత మణిరత్నం ఎందుకు లైక్ వై ఈజ్ హీ సో మచ్ అని అనుకున్న తర్వాత దెన్ ఐ సీన్ దళపతి చూసినప్పుడు ఈ పర్టికులర్ సీన్ దగ్గర అయినా నేను లైక్ మీరు చెప్పినట్టు ఆ సెంటర్ ఆఫ్ ద ఫ్రేమ్ లో ఒక వాల్ ఉంటది. వాల్ కి ఇటు సైడ్ మదర్ ఉంటది, ఇటు సైడ్ రజనీకాంత్ పిల్లర్. ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇద్దరు ఇప్పుడు వాళ్ళ నాన్న ఇద్దరిని చూస్తుండు. బ్యాక్గ్రౌండ్ లో ట్రైన్ వాయిస్ వస్తుంది, అమ్మ తిరుగుతుంది, రజనీకాంత్ తిరుగుతాడు, ఇద్దరు బాధపడతారు. వాట్ కోయిన్సిడెన్స్. అదే గ్రేట్. scene. సారీ దిస్ బ్రో, కంటిన్యూ. సారీ. సో అండ్ ఇప్పుడు ఆ ఓవరాల్ సీన్ లో ఒక మాట ఎవ్వరు ఒక మాట మాట్లాడరు. అండ్ చూస్తున్న నాన్నకి ఇది తెలుసు, ఇతనే కొడుకు, వాళ్ళ అమ్మ ఇది, కొడుకు ఇది అన్న లైక్ ఫాదర్ కి మొత్తం తెలుసు. అండ్ ఓవరాల్ సీన్ లో ఒక మాట లేకుండా జస్ట్ త్రూ సౌండ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో నిజంగా అక్కడ ట్రైన్ ఉందా అంటే విడును, బ్యాక్గ్రౌండ్ లో అటు తిరుగుతారు, అక్కడ ట్రైన్ ఉందా లేదన్న విషయం మనకు తెలియదు. విల్ జస్ట్ లిసన్. మనకు బిగినింగ్ నుంచి మనకు సెటప్ చేసిండు వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వచ్చే ట్రైన్ సౌండ్. అండ్ వీళ్ళ రజనీకాంత్ ని ఎవరైనా మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు, మీ వాళ్ళ పేర్లేంది అని అడిగినప్పుడు సేమ్ సౌండ్, సేమ్ మ్యూజిక్ వస్తుంది. అండ్ వీళ్ళిద్దరు కలిసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఆ ట్రైన్ సౌండ్ రాగానే ఇద్దరు వెనకకు తిరిగి చూస్తారు. అమ్మ బాధపడుతుంది, రజనీకాంత్ బాధపడతాడు, తిరుగుతాడు, ఆ నాన్న అబ్జర్వ్ చేస్తాడు. సో దట్ ఈస్ ప్యూర్లీ ప్యూర్లీ ఒక ఫిలిం మేకర్ లైక్. అందుకే లైక్ వై మణిరత్నం ఇస్ మణిరత్నం. యా, అదొక పర్టిక్యులర్ సీన్. ఇంకొక సీన్ త్రూ ఓన్లీ ఇప్పుడు ఇది ఓన్లీ త్రూ మ్యూజిక్ అండ్ సౌండ్ తోటి ఒక ఎమోషన్ ని చూపించిండు. ఇంకొక సీన్ ఇంటర్ కట్స్, సిరీస్ ఆఫ్ డిఫరెంట్ కట్స్ తోటి ప్రాపర్ ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేసిండు. దేవాని ఆ షెడ్ లో పొడుస్తున్నారు, చంపుతున్నారు. కట్ చేస్తే క్రాస్ కట్ లో వీళ్ళ వైఫ్ పూజ చేస్తుంటది. టెంపుల్లో పూజారి దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అది చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకొకటి పొడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే పూజారి ఆశీస్సులు ఇస్తూ ఉంటాడు. నేను రాసిన పాయింట్ అది దట్ దాని ముందు ఇంకా విజువల్ సేయింగ్ ఇస్ వెరీ గుడ్. అది దిస్ ఇస్ త్రూ ఇంటర్ కట్స్. ముందు కొన్ని సీన్స్ చూసుకుంటే నార్మల్ మోర్ సీన్స్. దానికన్నా ముందు లైక్ గోయింగ్ బ్యాక్ టు మన రజనీకాంత్ రోడ్ అందరు నడుతుంటాడు, హీరోయిన్ సా ఇక హీరో వదిలేస్తా అని చెప్పేసి ఈ కన్ఫెన్స్, నేను బ్యాడ్ గా అందరూ తెలుసు, నీకు ముందే తెలుసు, ఇది అంది చెప్పినా కూడా షీ సేస్ ఐ స్టిల్ లవ్ యూ అని చెప్తుంది. నువ్వు అంతా చంపిన ఏం చేసినా కూడా అని తను ఒప్పుకుంటుంది. ఆయనని ఒప్పుకున్నాక ఒక సాంగ్ వస్తుంది సుందరి, కానీ ఇది హ్యాపీ వర్షన్. సుబ్బలక్ష్మి సాంగ్ ఉందా, కూర్చొని వీణ వాడుతుంటది, అలాంటి సాంగ్ ఇంకొకటి ఏదైనా వచ్చిందా దాని తర్వాత? క్వశ్చన్ లైక్ ఏం సేమ్ నదిలో పర్ఫార్మెన్స్ ఏముండదు. యా, అలాంటిది ఆయన తర్వాత ఇంకొక రోజు చేసిర్రు అని అడుగుతున్నా. లైక్ నాకు ఆ పాట ఎట్లా తెలుసా, నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు నేను అంత దాన్ని అబ్జర్వ్ చేయలేను, దట్ జస్ట్ ఏ సాంగ్ అనుకున్నాను. 96 మూవీలో విజయ్ సేతుపతి త్రిషాని ఎప్పుడు పాడు 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 అంటాడు కదా, అది అరే అసలు ఇది ఏం పాటరా, ఇన్నిసార్లు అడుగుతుండు ఏందని చెప్పేసి నేను అప్పుకుంటాను. ఈ పాట యమునా నదిలో పాట అని ఊకు అడుగుతా ఉంటాడు, చిన్నప్పటి నుంచి అడుగుతా ఉంటాడు. సో అదే పాట అని చూస్తే నేను తర్వాత తెలుసుకొని ఓకే ఇది ఈ పాట అని విన్నా, తర్వాత చాలా సార్లు విన్నా, ఇప్పుడు బోర్ కొట్టింది. అప్పుడు ఆ సినిమా చూసిన 96 మూవీ చూసినప్పుడు మళ్ళీ నేను బ్యాక్ అయ్యి ఆ పాట తెలుగులో కూడా లేకపోతే మీరు తమిళ్లో అడుగుతాడా? తమిళ అని తెలుగు అదే కదా. ఈ సాంగ్ పడుతుందా? పాడది ఓ లాస్ట్ పాడుతుంది. ఓకే, నల్లనయ్య సాంగ్ ఓన్లీ సీ హార్ట్ బీట్, అండ్ హార్ట్ బీట్ బయట వెనక వినిపిస్తుంటది. ఓకే కొన్ని సీన్స్ ఇఫ్ యూ సీ మన కొన్ని ఇప్పుడు సబ్ కాన్షియస్ గా నాకు కొన్ని థింగ్స్ లో మూవీస్ లో నచ్చేందంటే కొన్ని సబ్ కాన్షియస్ గా కొన్ని సీన్స్ బ్యాక్గ్రౌండ్ నడుస్తుంటాయి, అది మనకు గుర్తుండే కానీ బికమ్స్ న్యాచురల్. ఎట్లా అంటే ఇప్పుడు మన దేవా ఉన్న వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి మన సూర్యకి సంబంధం మాట్లాడానికి వెళ్తారు. ఈ నోస్ ద బ్రాహ్మణ్ హౌస్ అని మనకు, అది బ్రాహ్మణ్ హౌస్ అని అలా వెళ్ళంగానే ఈ డస్ ద సూర్యోదయమో సంథింగ్ ఉంటుంది, దాని పేరు సూర్య సంథింగ్.
మార్నింగ్ చేస్తారు బ్రాహ్మిన్స్. ఐ యూస్ టు ఐ మీన్ నాకు ఫ్రెండ్స్ కు చూస్తుండే నాకు తెలిసిన వాళ్ళు. సో ఆయన చేస్తుంటాడు. నమస్కారాలు. నో నీడ్ పుట్ దట్ ఇన్ యూ కెన్ పుట్ ఇన్ టెంపుల్ సమ్వేర్ ఎల్స్. ఇక్కడ బయట పెట్టచ్చు గట్టిగా కాదు, కానీ నేచురల్ పూజ చేస్తుంటారు, వాళ్ళు వెళ్తారు, ఈ డోర్ ఎట్లా ఓపెన్ చేస్తారు, ఇల్లు ఎట్లున్నది అంతా చూపిస్తుంటారు అనమాట. లైక్ యాక్చువల్ ఎంత స్ట్రిక్ట్ అని, చచ్చిపోవడం అన్ని మాట్లాడతారు. అంతా అయిపోయాక మా రజనీకాంత్ వస్తాడు, వచ్చి మీరు ఎందుకు సంబంధం మాట్లాడడానికి వచ్చినాడు. చిన్న సీన్స్ ఆయన యాక్చువల్ బ్రాహ్మణ ప్రే చేయడం, అది సబ్ కాన్షియస్ నీకు తెలుస్తుంది. అంటే వీళ్ళు చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ నుంచి అని మళ్ళా, కానీ డైలాగ్ చెప్తలేదు, అది జస్ట్ సేస్ ఇన్ విజువల్లీ. తర్వాత మన బ్యాక్ వచ్చినాక రజనీకాంత్ వస్తాడు. వచ్చినప్పుడు దేవాల వైఫ్ దస్ ద చిల్లీ, ఇట్లా చిల్లీస్ అంటూ ఉంటుంది. తను అవునా అవసరం లేదు అక్కడ, తనగా కూర్చొని ఉండొచ్చు, బట్ న్యాచురల్ గా హౌస్ అట్లా చేస్తారు. రియల్ హౌస్ లో అట్లా ఉంటుంది, జరుగుతుంది సీన్స్ అట్లాంటి. వైఫ్ అట్లా చేస్తూ ఉంటది. వెనక్కి వెళ్ళి మళ్ళీ దేవా రావచ్చు, బయటకి వెళ్ళి ఇట్లా ఏదో షర్ట్ వేసుకొని మంచి రావచ్చు, కాదు మన బని వేసుకొని టవల్ కప్పుకొని వస్తాడు ఈ రజనీకాంత్ చూడడానికి. సీన్స్ ఐ లైక్ దట్ సీన్స్, అంటే అట్లే ఉంటాయి న్యాచురల్ గా. అంటే మళ్ళీ ప్రతి ఒక్క చాలా సీన్స్, కొన్ని సీన్స్ చాలా ఆర్గానిక్ వెళ్తాయి అన్ని. అది నువ్వు మనం ఎక్కడ ఇట్లా ఫోర్స్ఫుల్ అనిపించదు మనకి. ఇక్కడ సినిమా మొత్తం ఎక్కడ ఫోర్స్ఫుల్ ఈ సీన్ పెట్టిరు, ఫోర్స్ఫుల్ ఈ సీన్ యాడ్ చేసాడు ఏమి ఉండదు. ఎక్కడ ఒక చిన్న ఫ్లో వెళ్తుంటది ఇట్లా ఆర్గానిక్ గా. ఐ ఫెల్ట్ దట్ వెరీ గుడ్. అంటే అట్లా టవల్ చిన్న సీన్స్ అవి, బట్ అది ఎఫర్ట్, అది డైరెక్టర్ అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే వీడు ఇప్పుడు ఇంటున్నాడు కాబట్టి ఇప్పుడు స్నానంకి వస్తుండో ఎక్కడికి వస్తుండో వస్తాడు. అట్లా 2-3 సీన్స్ ఉన్నాయి. 2 సీన్స్ డైరెక్ట్ చెప్తున్నా, ఇంకా ఫ్యూ సీన్స్ ఉంటాయి ఇట్లా హీరోయిన్ వేరేకి రావడం కానీ, వాళ్ళ ఇట్లా ఇప్పుడు ఎట్లా వాళ్ళ అమ్మి రజనీకాంత్ గడవడానికి వస్తుంది తెలిసినాక, వాళ్ళిద్దరు ఇట్లా లేపి సూర్యుని ఇట్లా సూర్యుని చేయి పట్టుకుని లేపినాక వాళ్ళ వైఫ్ బయట ఉండొచ్చు, కానీ దే డోంట్ డిస్టర్బ్, బట్ దే వాంట్ రియాక్ట్, క్యాప్చర్ చేయాలి. అంటే ఆడియన్స్ ఎట్లా అప్పుడప్పుడు ఎట్లా అంటే ఆడియన్స్ ని రియాక్షన్ ఎట్లా చేయాలో కూడా డైరెక్ట్ చూపిస్తాడు, నాకు అనిపిస్తుంది. బిఫోర్ దాట్ మన వాళ్ళ అమ్మని కలిసేదానికన్నా ముందు ఇంకో 2 థింగ్స్ నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ది సుబ్బలక్ష్మి అర్జున్ పెళ్లి, 0 లాగ్, ఏం లాగ్ లేదు, పెళ్లి అయిపోయింది, అది చూపిస్తారు నెక్స్ట్ సీన్. అర్జున్ వెనక కూర్చున్నట్లు చూడడం, అక్కడ సీన్ కి 0 లాగ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ హాఫ్ లో ఆయన చంపేస్తాడు కదా రమణని, దాని పే ఆఫ్ ఇక్కడ ఈవెన్ పెళ్లి చేసుకోమని చెప్తాడు, అక్కడ నో లాగ్. అసలు ఈ 2 వాట్ ద ఫక్ మూమెంట్స్ హోల్ మూవీలో. అండ్ ఎట్లా చేస్తారు 2. గో హెడ్. నేను ఒకటి చెప్తా, రమణ క్యారెక్టర్ చనిపోయినప్పుడు వాళ్ళ వైఫ్ రెడ్ కలర్ శారీలో అక్కడే ఉంటది. ఆయన చనిపోయిండు అని తెలంగా ఆయన పైన అది కప్పేస్తాడు కదా, కప్పేయంగానే బ్యాక్గ్రౌండ్ లో ఆమె ఇట్లా ఉన్నామా మెల్లమెల్లగా ఫ్రేమ్ లోకి వెళ్ళి కిందికి పోతుంది. ఫ్రేమ్ లో నుంచి ఇటు ఎగ్జిట్ కాదు, ఫ్రేమ్ లో నుంచి ఇటు కిందికి పోతుంది. డన్. మళ్ళీ ఆమెను ఎక్కడ చూపించారు. ఆ తర్వాత మళ్ళీ ఆ పాప పుట్టినప్పుడు రజనీకాంత్ వీళ్ళు ఐ టు ఐ చూసుకుంటారు కదా. అండ్ ఓవరాల్ మూవీలో రజనీకాంత్ వాళ్ళ వైఫ్ భానుమతి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక మాట కూడా మాట్లాడుకోరు ఇద్దరు. అండ్ ఇంట్రెస్టింగ్, దట్స్ అంటే మంచిగా చెప్పాడు. పెళ్ళినప్పుడు రెడ్ సారీ కట్టుకుంటుంది పిల్ల, పెళ్ళప్పుడు రెడ్ సారీ కట్టుకుంటా. అదే రెడ్ సారీ ఇప్పుడు అప్పుడే పెళ్ళి అవుతుంది కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కి నాకు అనిపించింది, అంటే నాకు నోట్స్ అని రాసుకుంది, సుబ్బలక్ష్మి సూర్య మధ్యలో అంటే రిలేషన్షిప్ కి సుబ్బలక్ష్మి ఎన్ని పాటలు అయితే వాడిందో, స్టోరీకి కాంట్రిబ్యూట్ చేసిందో క్యారెక్టర్ కోసం, ఈ భాను అంటే ఆమె సైలెంట్ ఉండి కూడా అంత చేసింది. సో ఆమె అన్ని పాటలు ఈక్వల్ టు ఇంత సైలెన్స్, ఈమె పాటలు ఎంత ఇంపార్టెన్స్, ఈమె సైలెన్స్ ఎంత ఇంపార్టెన్స్ మూవీ కనిపిస్తుంది. కానీ నాకు ఈ సినిమా ఇంకొక థింగ్ ఆలోచించినప్పుడు అనిపించింది ఏంటంటే మ్యూజిక్ ప్లేస్ వెరీ రూల్. కొన్ని సీన్స్ లా ఎక్కడ మ్యూజిక్ పెట్టద్దు, ఎక్కడ మ్యూజిక్ పెట్టాలి. దెర్ ఇస్ సమ్ ప్లేస్ దెర్ ఇస్ నో మ్యూజిక్, ఒక్క మ్యూజిక్ ఉంటుంది. ఒక్కటేసారి ఇప్పుడు ఇంత టెంపుల్ తీసుకున్నా కూడా అది ఇద్దరు సౌండ్ ఉంటుంది, ఒకటి సడన్ గా ట్రైన్ సౌండ్ వస్తుంది ఫస్ట్, తర్వాత జన్మ మ్యూజిక్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఇంకొక ఎగ్జామ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇద్దరు బ్రేకప్ టైమ్ లా మధ్య మాట్లాడుకుంటారు, ఏం సౌండ్ ఉండదు, దెర్ ఇస్ నో సౌండ్. మధ్యలో పక్షుల సౌండ్ చిన్నగా ఉంటుంది, అంతే నేచురల్ సౌండ్ ఉంటుంది అంతే. ఒకటేసారి ఇట్లా హీరో వెళ్ళిపోగానే ఇట్లా హీరో తిరగానే, అక్కడ హీరో తిరగానే బ్యాక్ లో సన్ ఇక స్టార్ట్ అవుతుంది సాంగ్ అక్కడనే ఇచ్చి, అది నీకు అట్లా అది మనము ఇట్లుంది షాక్ అవుతాం. ఒకటేసారి సాంగ్ కొట్టగానే ఇట్లా టింగ్ అని మ్యూజిక్ ఇట్లా వచ్చేస్తుంది మనకి. జస్ట్ ఇట్ ఫెల్ట్. కీ పాయింట్స్ మనం పెట్టేసే ముందు, మనకి దేవా హస్బెండ్ ఉన్నాడు, సూర్య హస్బెండ్ ఉంటాడు, అర్జున్ హస్బెండ్,
హస్బెండ్ అయితే అందరు హస్బెండ్స్ అవుతారు. బట్ ఈవెన్ దే ఆల్ ప్లే కీ హస్బెండ్ ఆల్సో. అందరికన్నా తోపు హస్బెండ్ అర్జున్ వాళ్ళ నాన్న. 1900 టైంలో వైఫ్ ప్రెగ్నెంట్ అయింది, ఎట్లనో తెలియదు, పిల్లని కన్నది, పడేసింది. వాళ్ళ వైఫ్ ఆ రోజు నుంచి మళ్ళా ఆమెను కన్విన్స్ చేసి ఇంకో బాబుని కన్నాడు. ఆ బాబు కన్నా కూడా ఆమెకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ ఉన్నాడు. వరకు డైలీ ఆ అమ్మాయి బేసిక్ గా సఫర్ అవుతుందంటే ఈయన డైలీ ఇంటికి వెళ్ళి ఆ ముఖం చూస్తుండు. ఆమె ఆ మూడ్ లో వంట ఎట్లా ఉండిందో తెలియదు, ఎట్లుండో తెలియదు. దే కుడ్ బి సో మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళిద్దరి మధ్య. కానీ చాలా కూల్ గా, చాలా చిల్ గా, ఎంత మెచ్యూర్ గా రైటింగ్ అంటారు. ఏంటమ్మా అన్న పాయింట్ లో ఒక నాన్నలాగా మాట్లాడతాడు మొత్తం. ఒక నాన్న ఫిగర్ బట్ హస్బెండ్. ఇక ఓవరాల్ గా సో దానివల్ల ఇప్పుడు నాకు దగ్గర ఒక సీన్ నాకు అరవింద్ స్వామి డాడీ మస్తు నాకు సెల్ఫిష్ అనిపించింది. ఎప్పుడంటే మనడు ఇట్లా సంథింగ్ కలెక్టర్ అవుతుంది అయినప్పుడు ఈ గోస్ అండ్ పోలీసుని కొడతాడు. కొట్టినాక పోయి కలెక్టర్ మళ్ళీ ఇంటికి పోతాడు అరవింద్ స్వామి ఇంటికి. వెళ్ళినప్పుడు అరవింద్ స్వామి ఉన్నాడు. వాళ్ళ మమ్మీ చెప్తుంది ఊరికే నేను 2 days అయినా వస్తానని. మేము ఇట్లా మేవాడు కొంచెం మంచోడు, మమ్మల్ని మా జోలికి రమ్మని చెప్పి ఆయనకి రానియకండి, మీ కొడుకు ప్రమాదం అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి వార్నింగ్ ఇచ్చిపోతాడు. నెక్స్ట్ సీన్ వాళ్ళ డాడీ వచ్చి ఈమె మీ మమ్మీ మీ తమ్ముడు అని చెప్తాడు. మళ్ళా ఐ ఫెల్ట్ వెరీ సెల్ఫిష్. డాడీ ఎంత సెల్ఫిష్ అయి ఉంటే నా కొడుకు చచ్చిపోద్దు, నా ఓన్కి ఏం కావద్దు అని చెప్పేసి వచ్చి చెప్తాడు అనిపించింది నాకు. అది ఐ థింక్ ఇట్స్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళ నాన్నకి సూర్య ఏం కాడు, ఏం కాదు. స్టెప్సన్. సో ఆయనకెందుకు వాళ్ళ నాన్నకి ఇంపార్టెంట్. అందుకని అంతకు ముందు వరకు ఈవెన్ ఇప్పుడు టెంపుల్ సీన్ లో కూడా వెళ్ళి నాన్న చెప్పాడు, ఇదిగో అమ్మాయి ఇక్కడ, ఇగో ఇతనే నీ కొడుకు, ఇగో ఇతనే మీ అమ్మ. అక్కడ చెప్పొచ్చు, అక్కడ చెప్పలేడు. ఇంట్రెస్టింగ్. అమ్మ లేకపోవడం, అన్ని లేకపోవడం, లాస్ట్ కి ఫ్రెండ్ చనిపోయినంటే ఇట్స్ లైక్ యాక్చువల్ కర్ణ. అది ఆ ఫుల్ మొత్తం అన్లక్కియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని అంటారు చూడా కర్ణుని. ఆ టైప్ లా మొత్తం లూజ్ అయిపోవాలి ఇక అంత. ఎందుకంటే ఒక వార్ టైమ్ లో సరెండర్ అంత అయిపోయినాక కూడా ఇట్స్ జస్ట్ అట్లా అయిపోయినాక దట్స్ ఐ థింక్ ద ఫుల్ సర్కిల్ కర్ణుడికి. ఇంకా నాకు నువ్వు పట్టుకొని ఏడ్చినప్పుడు ఫీల్ లైక్ ఇక ఈయన కంటే ఇంత బ్యాడ్ లక్ ఎత్తుంది మీ పిల్లానికి. పిల్ల పోతుంది, తల్లి పోతుంది, ఇది పోతుంది, ఆఖరికి ఫ్రెండ్ ఒక్కడు ఒప్పుకున్నాడు, ఆ ఫ్రెండ్ కూడా తీసుకున్నాడు ఏంటంటే దేవుడు అని. ఆ సెంటిమెంట్ రాసేస్తాం మనం. వెన్ నాకు ఈ గెటింగ్ టీయర్స్ నాకు అట్లా నాకు అది ఆలోచించినప్పుడు నాకు అనిపించేసింది ఒక రియల్ క్యారెక్టర్ ఎట్లుంటది ఇట్లా అని మూవీ. సో టు సమ్మరైజ్ నాకు 2 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ ఒక క్వశ్చన్, సెకండ్ది ఒక స్టేట్మెంట్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు సినిమా మొత్తం చూస్తూ సో క్వశ్చన్ ఏంటంటే నాకు రీసెర్చ్ చేస్తున్నప్పుడు అర్థమైంది, ఒక పేరు బాగా అనిపించింది. లైక్ ఆయన ఈ టెక్నిక్ ఆ టెక్నిక్ అది ఇది దిస్ కైండ్ ఆఫ్ నరేషన్, దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అన్ని మన దగ్గర ఉన్న అట్లీస్ట్ చాలా వేరే వేరే ఇంటర్నేషనల్ అక్కడికి నుంచి స్టార్ట్ అయింది వచ్చి మన ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది సత్యజిత్ రే అంట. ఆయన గురించి నేను చాలా విన్నా, ఆయన గురించి చాలా విన్నా. ఐ హియర్ మినిట్ ఒక మూవీ చూడలే కానీ. సో హూ ఇస్ సత్యజిత్ రే? ఆయన అవన్నీ ఆయన అప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిండు కావచ్చు, కానీ ఇప్పుడు అవన్నీ చాలా రెగ్యులర్ అయిపోయినాయి మనకి ప్రతి మూవీస్ లో. ఇస్ ఇట్ వర్త్ స్టడీయింగ్ సత్యజిత్ రే ఇన్ 2025? నా క్వశ్చన్. ఓకే, నేను దానికి కాన్సర్ ఇస్తా. సత్యజిత్ మూవీస్ యాజ్ ఎ పర్సన్ సత్యజిత్ నాకు ఐ డోంట్ నో అబౌట్ ద మూవీస్. ఫస్ట్ థింగ్ దాని ఒక ఎలివేషన్ సీన్ నాకు ఉంది. నాకు నేను ఒక ఎలివేషన్ సీన్ చెప్తా అంతే. యూ థింక్ గైస్ థింక్ నీకు ఎలివేషన్ ఇస్ మా సత్యజిత్ రాయ్కి ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చి హలో అంటే జస్ట్ ఒక రిటర్న్ లో మాట్లాడుతుంది కాల్లో. జస్ట్ టెలిఫోన్, అప్పుడు జస్ట్ టెలిఫోన్. అండ్ ద కాల్లో ఏమంటే, so I'm a big fan, sir. I'm a big fan of your movies, sir. I watch every time. I learned many things from your movie. నాకు అసలు ఆ మూవీ ఎంత మంచిగా ఉండేనంటే ఇట్లా ఉండే అట్లా అని జస్ట్ ప్రైజెస్. అండ్ ఈ డైరెక్టర్ రిటర్న్ ఈ సేస్, ఓకే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ యువర్ లైఫ్ లో ఒక టైం తీసుకుని నాకు అప్రిషియేట్ చేయడానికి కాల్ చేసాను, చాలా వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్పేసి సేస్ థ్యాంక్ యూ. అండ్ సారీ ఐ డెంట్ గెట్ యువర్ నేమ్ అంటాడు సత్యజిత్ రాయ్. అంటే సార్ ఐఎమ్ కోర్సెసి, ఐఎమ్ మార్టిన్ కోర్సెసి, ఐఎమ్ స్టడింగ్ మై ఫిలిం స్కూల్ అని చెప్పేసి అంటాడు. అని అంతే. దట్స్ ఎలివేషన్ సీన్. సో ఐ టెల్ యూ, ఇప్పుడు ఫ్రమ్ అన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్, watching Satyajit Ray movies and learning from it is pretty much important. The reason being, his movies Charulata, Inka, Devi, Pater Panchali,
అదే ఈ పంచర్ ఈ ఐ హేట్ మూవీస్లో పంచర్. అవి కొన్ని కొన్ని మూవీస్కి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది చూడు, లైక్ దే ఆర్ ఆల్వేస్ దేర్. 1 సెకండ్. యా, సో ఆ షెల్ఫ్ లైఫ్ ఉండే మూవీస్ యూనివర్సల్ ఎమోషన్స్, యూనివర్సల్ సిచ్యువేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, వాటి గురించి ఎక్కువ మాట్లాడతాడు. అండ్ అవి త్రూ కర్ణాటిక్ మ్యూజిక్, అంటే ఇప్పుడు మన ఇండియన్ బెంగాలీ మ్యూజిక్ వాటి యూజ్ చేసి లైక్ సో ఆడియన్గా. అండ్ మోర్ ఓవర్ ఆ 70s 80s 60s ఆఫ్ బెంగాలీ కల్చర్ చూడడానికి వీ కెన్ డెఫినెట్లీ విజిట్ సత్యజిత్ రే. అండ్ if you are learning from a filmmaker's point of view, if you are learning it, Satyajit Ray is like must and should. దానికి రీజన్ ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తా. క్వింటన్ టారెంటినోది ఒక ఫేమస్ షాట్ ఉంటుంది వేర్ క్రాష్ జూమ్ షాట్ ఉంటుంది. జూమ్ ఓకే లైక్ క్యారెక్టర్ హైలైట్, చాలా పాపులర్ మీమ్ ఉంటుంది చూడు, డికాప్రియో ఇట్లా తిరగంగానే క్రాష్ జూమ్ అవుతుంది డికాప్రియో పైకి. అది యాక్చువల్గా ఫస్ట్ లైక్ ఎర్లీ టైమ్స్లో 1960s చార్లతా మూవీలో ఒక షార్ట్లో ఇంప్లిమెంట్ చేసిండు. అది ఒక ఎగ్జాంపుల్. అండ్ యూజ్ ఆఫ్ మ్యూజిక్, యూజ్ ఆఫ్ స్టోరీ, నరేషన్, వాటన్నిటిని. అండ్ ఒక మండెన్ డే టు డే లైఫ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్, ఒక ప్యారలల్ సైడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అప్పటి వరకు హిందీలో మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ అమితాబ్ బచ్చన్, అంతకుముందు రాజేష్ కపూర్ వాళ్ళ మూవీస్ నడుస్తున్న టైంలో ఒక అవుట్ సైడర్ హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్. అది ఇప్పుడు ఇట్ బికేమ్ ఎ జాన్రా. ప్యారలల్ సినిమా అనేది ఆయన స్టార్ట్ చేసిండు. ఈజ్ ద పయనియర్ ఆఫ్ ప్యారలల్ సినిమా. సో సినిమా అంటే ప్యారలల్ సినిమా అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మూవీస్ ఉంటాయి చూడు, సత్య, లైక్ అవి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలు కాదు. ఓకే నార్మల్ బాలీవుడ్ కాకుండా పక్కకు డిఫరెంట్ మూవీస్. బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా కాకుండా. సో అది లైక్ ఇట్స్ జస్ట్ అ ఫిలిం మూమెంట్. సో సత్యజిత్ రే వాజ్ ద పయనీర్. అండ్ ఆయన ఫుడ్ స్టెప్స్లో వచ్చిన చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు త్రూ ప్యారలల్ సినిమా. సో ఆ స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఏంటంటే క్యారెక్టర్స్ అలా మంటైన్ డే టు డే లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ కానీ ఆర్ ఎల్స్ లైక్ కాస్ట్ బేస్డ్, రీజియన్ బేస్డ్, రిలీజియన్ బేస్డ్, వాటిని యాజ్ ఇట్ ఈస్గా పోర్ట్రేయల్, లైక్ రియాలిటీని యాజ్ ఇట్ ఈస్గా పోర్ట్రే చేసే మెథడ్ని ప్యారలల్ సినిమా అంటారు. సో హీ స్టార్టెడ్ దట్. అండ్ సో సత్యజిత్ రే అండ్ ఫిలిం మేకింగ్ స్టైల్లో లైక్ చాలా చాలా టెక్నిక్స్ నీకు ఒకసారి చూసినావు చారులతలో అమ్మాయి ఉయ్యాలలో ఊగుతున్నప్పుడు, దట్ వాజ్ వన్ ఆఫ్ ద షాట్. అండ్ యా, సో మోర్ ఆఫ్ ఆయన ఫిలిం మేకింగ్ అప్పుడు ఆయన చేసింది కాబట్టి ఇప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన టెక్నిక్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, వెరీ రెడీలీ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మేబీ స్టడీయింగ్ హిమ్ యాజ్ అ పర్సన్ అండ్ హిస్ ఇంట్రెస్ట్స్, ఆయన ఇంటెన్సిటీ, హౌ హీ డిడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఎవర్ హీ డిడ్. ఆయన ఏమేమి చేసిండో దాన్ని నేర్చుకోవడం కన్నా ఆయన అలా ఎలా ఆలోచించగలిగిండో మనం నేర్చుకుంటే దే కుడ్ బి సంథింగ్ న్యూ. మనం కూడా ఏదైనా కొత్త కాంట్రిబ్యూట్ చేయవచ్చు అంట. Yeah, okay. To give you, I'll tell you this. As Andrein said, art is what it could be and what it might be, or else what it could not be and what it might not be. So, ఆయన ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలలో యూ విల్ సీ దట్ అంటే సాంగ్స్, హీరో ఎలివేషన్స్, ఫైట్స్, సెంటిమెంటల్ సీన్స్, అవి మాత్రమే కాకుండా ఆర్ట్ని ఆర్ట్లాగా ఒక సబ్జెక్టివ్ ఆర్ట్ ఫామ్, లైక్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఫామ్లో హీఈస్ ద ఓన్లీ వన్ గై స్టార్టెడ్ దట్. ఆయన స్టార్ట్ చేసినప్పుడు మ్యూజిక్ అండ్ చాలా మూవీస్కి ఆర్డి బర్మన్,
రవిశంకర్. ఈ పేర్లు మనం విన్నాం కానీ వీ డోంట్ నో దెమ్. పండిత్ రవిశంకర్, ఆర్డి బర్మన్. ఆ తర్వాత లేటర్ ఆన్ ఆయన ఓన్ మూవీస్కి ఆయననే హీజ్ ద ఓన్ కంపోజర్, సినిమాటోగ్రఫర్. కొన్ని మూవీస్కి ఆయననే ఓన్ సినిమాటోగ్రఫీ చేసుకోండు, ఓన్ ఎడిటింగ్ చేసుకోండు. ఇంకా ఆ టైంలో పోస్టర్ డిజైన్ హ్యాండ్ తోటి క్రాఫ్ట్ చేస్తుండే. సో ఆ హ్యాండ్ క్రాఫ్టింగ్ ఆఫ్ పోస్టర్ డిజైన్స్ అవి ఓన్గా చేసుకోండు. సో ఆర్ట్ని ట్రూ ఆర్టిస్ట్ ఆర్ట్ని ఆర్ట్ లాగా తీసుకొని లైక్ దానికి సర్వ్ చేసిండు. రాదర్ దెన్ అంటే కొంతమంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి అన్న దానికన్నా హీస్ సర్వింగ్ ది ఆర్ట్, వాట్ దట్ కుడ్ బి అండ్ వాట్ దట్ మైట్ బి. కమల్ ఇస్ అ గాయ్, హీ వాంట్ టు లర్న్. అన్నిట్లో ఫింగర్ పెట్టకపోయినా ఏం కాదు కానీ ఇట్స్ లైక్ ఈ జస్ట్ వాంట్ టు లర్న్. ఇప్పుడు మనం నేర్చుకున్న దానికి ఆయన ఈ లైక్ టు లర్న్. ఇప్పుడు ఒక సంథింగ్ సినిమాలో సంథింగ్ హాలీవుడ్ మూవీ ఆర్నాల్డ్ గారు, ఆ మూవీకి అతను మేకప్ చేసినాడు. కమల్ హాసన్ మేక్ ఇస్ ఆర్టిస్ట్. ఇంకోటి పంచెస్ అన్నిటికీ మేకప్ ఆర్టిస్ట్ కమల్ హాసన్. ఇట్స్ లైక్ బికాస్ సత్యజిత్ లైక్ ద రేకి క్రాఫ్ట్. ప్రాపర్ సారీ సత్యజిత్ ఈ రేకి లైక్ ప్రాపర్ క్రాఫ్ట్స్ కి. ఎలివేషన్ చెప్తా. ఎస్ ప్లీజ్ నిన్న మనం చూసినాం హై ఎండ్లో అకిరా కురసావా. లైక్ ప్రజెంట్ జనరేషన్, మన ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ లైక్ హాలీవుడ్ ఫిలిం మేకర్స్, ఇంటర్నేషనల్ సినిమా, ఆ మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్స్ ఎవరైనా లైక్ ద మాస్టర్ ఇస్ అకిరా కురసావా. అండ్ అకిరా కురసావా ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఇఫ్ యూ డెంట్ వాచ్ సన్ మూన్. సత్యజిత్ రే మూవీస్, ఇట్స్ లైక్ యూ డెంట్ సీ సన్ అండ్ మూన్ ఇన్ యువర్ లైఫ్. అంటే సో ఇట్స్ లైక్ కట్ కొటేషన్ ఏంటంటే, ఇఫ్ యూ డిడెంట్ వాచ్ సత్యజిత్ రాయ్ లైక్ మూవీస్, దట్ మీన్స్ యూ లివింగ్ ఇన్ ద ఎర్త్ అండ్ డిడెంట్ వాచ్ ద సన్ అండ్ మూన్ సన్ అండ్ మూన్, అని యా. హీ సెడ్ దట్ కొటేషన్. యా. సాయి చరణ్, ఇప్పుడు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ దళపతి. సో వాట్ మేడ్ యూ ఆస్క్ దట్ క్వశ్చన్, సో వై నేను సత్యజిత్ రే? ఫస్ట్ లియో మోటిఫ్ అని చెప్పింది చూడండి. ఒకటి సాంగ్ ట్రాన్సిషన్ ఒక క్యారెక్టర్ పెట్టడం కానీ, విజువల్ ట్రాన్సిషన్ కట్ కానీ, ప్యారలల్ ఎడిటింగ్ మనం మెన్షన్ చేసినట్టు కానీ, ఒక సాంగ్ మధ్యలో పార్టీ సాంగ్ మధ్యలో క్లాసికల్ సాంగ్ రావడం, మళ్ళీ పార్టీ సాంగ్ వెళ్ళడం కానీ, ఇలాంటి కొన్ని మళ్ళీ కాన్ఫ్లిక్ట్, స్టోరీలో ఇన్ని కాన్ఫ్లిక్ట్స్, సెటప్, పే ఆఫ్, ఇవన్నీ నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తుంటే ఈ టెక్నాలజీ ఎక్కడ వచ్చిందంటే ఒక్కొక్క దాంట్లో ఓకే లియో మోటిఫ్ అనేది ఫ్రెంచ్ నుంచి వచ్చింది, ఇంకోటి అనేది రష్యన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈయన తీసుకొచ్చిండు, ఇంకొక ఇంగ్లీష్ ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చిండు, ఫ్రాన్స్లో వచ్చింది, అది అని చెప్పారు. కానీ ఎవ్రీబడి మెన్షన్ ఇన్ కామన్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీకి ఆల్రెడీ యూస్డ్ బై సత్యజిత్ రే, యూస్డ్ ఇన్ దిస్ మూవీ. సత్యజిత్ రే. నాకు సో మెనీ టైమ్స్ ఆయన పేరు విన్నా, నాకు ముందే మెన్షన్ చేస్తే మనం ఆయన గురించి ఎపిసోడ్ అంతా అయిపోతుంది కావచ్చు అన్న క్వశ్చన్లో నేను అది పక్కెట్టేసి, దిస్ హిమ్సెల్ఫ్ ఈజ్ సంబడి, ఎవరో అయినా లైక్ అంత ఈజీ కాదు, ఈయన ఎవరో అయ్యి ఉంటారు ఖచ్చితంగా అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది నాకు. లైక్ ఎవరైనా సరే ఇవన్నీ ఆయన ఆల్రెడీ ఏంటి ఇది దళపతి 1960లో వచ్చిందంటే, 1990లో వచ్చిందంటే ఆయన మూవీస్ ఇంత దాని ముందు సమ్ డెకేడ్స్ ముందు వచ్చింది. హౌ డిడ్ హీ, మేబీ హీ మైట్ బి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ ఇంటర్నేషనల్ మూవీస్. అందు మధ్యలో కూడా 2-3 ఈయన సొంత కూడా వచ్చి ఉంటాయి. సో ఎవరైనా అని క్వశ్చన్ వచ్చిండే నాకు. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగిన, నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఐ విల్ పుట్ సమ్ టైం టువర్డ్స్. ఇంకోటి నువ్వు సంథింగ్ యూ సెడ్ అట్ ది ఎండ్ వి టాక్ అబౌట్ సమ్ రౌండ్స్ ఇన్ ప్లే సంథింగ్. యా సో టు ఫినిష్ ఆఫ్, నాకు వన్ లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే, మూవీ ఫస్ట్ నుంచి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, లాస్ట్ నుంచి లాస్ట్ కి వచ్చింది ఏంటంటే, ద హోల్ మూవీ ఈజ్ సర్క్యులర్ నరేటివ్. సర్క్యులర్ నరేటివ్ ఏంటంటే, ఇప్పుడు మీ అందరికి వాట్ ఈజ్ మూవీ తెలుసు, వాట్ ఈజ్ స్టోరీ తెలుసు. ఒకవేళ మీకు మూవీకి స్టోరీకి డిఫరెన్స్ తెలిస్తే, స్టోరీ బిగిన్స్ విత్ ద సేమ్ మ్యూజిక్ దట్ ద మూవీ ఎండ్స్ విత్. ఓకే, మూవీ స్టార్ట్ అవ్వదు, స్టోరీ స్టార్ట్ అవుతుంది ఒక మ్యూజిక్ తోటి, స్టోరీ ఎండ్ అవ్వదు, మూవీ ఎండ్ అవుతుంది అదే మ్యూజిక్ తోటి. దట్స్ ఇట్. ఓకే, సర్కిల్ ఇస్ లైక్ వన్ పాయింట్ స్టార్ట్ అయ్యి అదే పాయింట్ స్టార్ట్ నరేటివ్ అనేది సర్కిల్ నరేటివ్ అంటారు దాన్ని. సో ఆడజన్మక అనే సాంగ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ స్టోరీ స్టార్ట్ అయింది. ఓకే, మళ్ళీ క్లైమాక్స్ లో కట్ కొట్టి నేను సూర్యతోడు ఉంటాను లమ్మంటది, మళ్ళీ కట్ చూపిస్తే మళ్ళీ సేమ్ మ్యూజిక్ కొడుతుంది. సో సర్క్యులర్ నరేటివ్ లో స్టోరీ స్టార్ట్ అయింది, మూవీ ఎండ్ అయింది. ఆల్సో ఎండ్ అయ్యేటప్పుడు మూవీ బిగిన్స్ విత్ ద ట్రైన్
train sequence ends And the with ends with the train train scene. where అర్జున్ క్యారెక్టర్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ సేమ్ థింగ్ మన సూర్య క్యారెక్టర్ స్టార్ట్స్ విత్ సన్ అండ్ లాస్ట్ లో సీన్ వచ్చినప్పుడు జస్ట్ కెమెరా రజనీకాంత్ ఫేస్ మీదకి వెళ్ళి బికమ్స్ మ్యూజిక్ ఆడుతుంది, మ్యూజిక్ ఆడి బికమ్స్ సన్ అండ్ ఫిలిం బై మణిరత్నం అని వస్తుంది.